సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ టైం. థ్యాంక్స్. ఇప్పుడు ఇందాకే మీరు మాటల్లో యూఏపిఏ గురించి ప్రస్తావించారండి. సో మేజర్గా దేశంలో అది వన్ ఆఫ్ ది పెద్ద అడ్డంకిగా అవుతుంది. చట్టం సంగతి ఏమో కానీ అందులో అనవసరంగా అరెస్టులు అవుతున్నాయి. విచారణ అనేది ప్రాసెస్ చాలా లేట్ అవుతుంది. అసలు ఆ చట్టంలో విచారణ ఖైదీగా అన్ని రోజులు ఉండటం అనేది యాజ్ పర్ కాన్స్టిట్యూషన్, యాజ్ పర్ పోలీస్ రూల్స్ కరెక్టే అంటారా? అంటే చట్ట ప్రకారం అయితే కరెక్టే, బికాస్ స్టాట్యూట్ లో అది ఉంది. రైట్. సంఘ వ్యతిరేక శక్తులు దేశానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళని కఠినంగా శిక్షించాలి, వాళ్ళు విడిచిపెడితే దేశ భద్రతకి ముప్పు అన్నది ఉద్దేశంతో తయారు చేసిన లా అది బట్ మీరు అన్నట్టు డిలేస్, తర్వాత మన సిస్టమ్ కోర్టుల్లో చాలా వరకు డిలే ఉంటుంది. ఈ మన ఛార్జ్ షీట్ వేయడంలో డిలే ఉంటుంది, పోలీసు ఎవిడెన్స్ కలెక్షన్ ఇవన్నీ ఉంటాయి. వీటిల్లో నేరస్తులకి బెయిల్ దొరకదు. మేబీ అవసరంగా కానీ అనవసరంగానే జైల్లో ఉండడం అనేది జరుగుతుంది. టు దట్ ఎక్స్టెంట్ కేర్ తీసుకుంటే పర్వాలేదు. ఐపీసీ సెక్షన్ నుంచి బిఎన్ఎస్ సెక్షన్ కి ట్రాన్సాక్షన్ లో అనేది అది ప్రస్తుతం ఉన్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా జరిగింది అనుకున్నారు, లేదంటే ఇంకా పాత పద్ధతుల్లోనే జరుగుతుందంటారు? అది అంటే పూర్తిగా జరగలేదు. ఓకే. అప్పుడు ఏదో మనకి ఉన్న ఇలా చేస్తే బాగున్ను, దీనివల్ల పోలీస్ అంటే చట్టంలో ఈ లొసుగులు ఉన్నాయి, వీటిని రెక్టిఫై చేస్తే బాగుందని అనుకునేవాళ్ళం. అవన్నీ చేయలేదు. ఓకే. చేయక కొన్ని పైపు ఇప్పుడు మన ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ వచ్చింది, దాని గురించి, లేకపోతే ఇప్పుడు డ్రగ్ ట్రాఫికింగ్ ఉంది, దాని గురించి కొంచెం కఠినతరం చేయడం, ఇలాంటివి జరిగినాయి. కానీ ఈ జనరల్ లాలో రియల్ గా ప్రోగ్రెసివ్ లా రాలా. ఇప్పుడు ఉన్న ఈ కొత్త వ్యవస్థ, బిఎన్ఎస్ వ్యవస్థ ఏదైతే ఉందో, ఒక వర్గానికి ఎక్కువగా సపోర్ట్ ఉంటుంది అన్న వాదన కరెక్టే అంటారు మీరు? అంటే ఎక్కువగా ఒక సెక్షన్ ఆఫ్ కమ్యూనిటీకే ఇది ఎక్కువగా సహాయపడుతుంది అన్న వాదన ఉందంటారు? జనరలీ మంది ఎక్విజిటోరియల్ సిస్టమ్ ఆఫ్ లా అన్నమాట. అంటే మనం బారోడ్ ఫ్రమ్ మెనీ కంట్రీస్, మోస్ట్ ఆఫ్ ది లా బారోడ్ ఫ్రమ్ బ్రిటిష్. ఓకే. అందులో ఏముందంటే వాళ్ళ దగ్గర సెపరేట్గా ఉంది. వాళ్ళ బాబీ పోలీస్ అని వాళ్ళ ముందు ఏం చెప్తే చెల్లుతుంది. అదే మన ఇండియన్ లాలో వాళ్ళు ఫ్రేమ్ చేసిన లా, మెకాలే అని అప్పుడు ఐపీసీ రాసింది ఆయన. ఆయన మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా మెకాలే, లార్డ్ మెకాలే. ఆయన ఏం చేశాడంటే స్లేవరీ సిస్టమ్ కదా, వాళ్ళకి అనుకూలంగా తయారు చేశారు. మనం నమ్మకుండా మనం చెప్పింది కరెక్ట్ కాదని ఆ విధంగా తయారు చేసినందువల్ల ఇబ్బంది వస్తుంది. ఇప్పుడు జనరల్గా అంటారు, ఒక 100 మందికి ఒక లాయర్ ఉండాలి, నిష్పత్తి అనేది కరెక్ట్గా ఉంటేనే న్యాయం అనేది జరుగుతుంది అనేసి. పోలీసు సిబ్బంది నిష్పత్తి సరిగ్గానే ఉందనుకుంటున్నారు మీరు? అంటే లేదంటే ప్రాథమికంగా ఇక్కడ కేసు ఫైల్ కడతం దగ్గర నుంచి న్యాయస్థానం వరకు వెళ్ళేంత వరకు అట్లీస్ట్ ఒక 70% పోలీసు వారి ఆధ్వర్యంలో జరుగుతుంది అసలు. బట్ ఆ నిష్పత్తి మీ అంచనా ప్రకారం, మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం కరెక్ట్ గానే ఉందంటారండి? ఇప్పుడు క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ లో 4 పిల్లర్స్ అండి. పోలీస్, ప్రాసిక్యూషన్, జ్యుడిషియరీ, ప్రిజన్స్, కరెక్షనల్ సర్వీసెస్. పోలీస్ మీరు అన్నట్టు ఇంటరాక్షన్ పాయింట్ లో ఫస్ట్ పాయింట్ ఏజెన్సీ. పోలీస్ కి ఇంకా స్టేషన్లు పెంచాలి, స్ట్రెంత్ పెంచాలి, దాంట్లో కూడా నైపుణ్యాలు పెంచాలి. మీరు అన్న టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ వచ్చాయి కాబట్టి ఆ ఓరియంటెడ్ పోలీసింగ్ మనకు అవసరం. 2 పోలీసింగ్ పెంచుతూ ఫెసిలిటీస్ కూడా పెంచాలి. పెంచితే కానీ మనం వాళ్ళ స్పీడ్ అందుకోవటం కష్టం. 3 అంటే లా అండ్ ఆర్డర్, ఇన్వెస్టిగేషన్ సెపరేట్ చేయాలి. ఓకే. ఇప్పుడు 2 కలిసే ఉన్నాయి. ఓకే. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ అంటే బేసిక్ గా విఐపి బందోబస్తు సరిపోతుంది. ఒకప్పుడు బిగినింగ్ లో ఉండేవి కాదు. ఇప్పుడు ఏ చిన్న విఐపి వచ్చినా సరే వాళ్ళు వెంబడే పోలీస్ అంతా వెళ్ళిపోతున్నారు. ఈ కేసు అయినా సరే మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళటం సీన్కి, అప్పటికే ప్రైమరీ ఎవిడెన్స్ పోతుంది. ఈ విధంగా నష్టం అవుతుంది అనమాట. అందుకని
ప్రాసిక్యూషన్ లో పోలీస్ అంటే లా అండ్ ఆర్డర్ ఇన్వెస్టిగేషన్ సెపరేట్ చేయాలి. ఓకే. చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి. సో ఈ ప్రతిపాదన ముందు నుంచి ఉందండి, లా అండ్ ఆర్డర్ అండ్ ఇన్వెస్టిగేషన్ సెపరేట్ గా ఉండాలన్నది. ఇది మొదటి నుంచి ఉంది. పోలీస్ రిఫార్మ్స్ కమిటీస్ కూడా అంతకుముందు వేశారు. మాలిమత్ కమిటీ అని, తర్వాత ప్రకాష్ సింగ్ బాదల్ కమిటీ అని వాళ్ళు సజెస్ట్ చేశారు. చేస్తే ఏదో యాక్సెప్ట్ చేసామని అన్నారు కానీ ఇన్ ప్రాక్టీస్ కనిపించలేదు. ఇన్ థియరీ అయితే ఉంది, అది ఇన్ రైటింగ్ ఉంది. ఇఫ్ ఐ మే సే దిస్, క్లాసిక్ ఎగ్జాంపుల్ మొన్న బండి సంజయ్ గారు అబ్బాయి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక ప్రెస్ మీట్ లో చెప్తూ, మోడీ గారు వచ్చారు, బందోబస్తు అంతటికి పోలీస్ సిబ్బంది అటు నియమించాల్సి వచ్చింది, తద్వారా కేసు ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయలేకపోయి అంటారు. ఇది ఆ ఎగ్జాంపుల్ కింద వస్తుంది అంటారా? నేచురల్ కదా. ఎప్పుడైతే అందులో బిజీగా ఉన్నారో వాళ్ళు హ్యూమన్ బీయింగ్స్ అలసిపోయి వస్తారు, రెస్ట్ తీసుకొని రిలాక్స్ అయ్యి వెళ్ళేసరికి పోలీసు రాలేదు, లేదా పోలీసుని బ్లేమ్ చేస్తూనే ఉంటుంది సొసైటీ. ఇప్పుడు మీకు ఎందుకు చాలా సింపుల్ ఎగ్జాంపుల్, రీసెంట్లీ నిన్న మొన్న ఒక అమ్మాయిని తీసుకెళ్లి ఇబ్బంది పెట్టారని చెన్నైలో చూసాం, కోయంబత్తూర్. ఇప్పుడు అక్కడ ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు ప్రెస్ కాన్ఫరెన్స్ లో వాళ్ళు ఏ సందర్భంలో నవ్వుకున్నారో, ఎట్లా నవ్వుకున్నారో, ఎందుకు నవ్వుకున్నారో, హ్యూమన్ బీయింగ్ అయిన తర్వాత ఎప్పుడు నార్మల్లీ పోలీస్ కి నవ్వు రాదు, సీరియస్ వర్క్ సీరియస్ గా ఉంటుంది. అది తప్పు పట్టడం అనేది అంత కరెక్ట్ కాదు. ముగ్గురు, ఒక ఫిమేల్ పోలీస్ ఆఫీసర్, అది అంటే ఆయన సినిమా యాక్టర్ గా ఉండి వచ్చారు, సినిమా స్టైల్లో ఏదో యాక్షన్ తీసుకున్నారు కానీ, బట్ ఈ పోలీస్ మొరైల్ దెబ్బతింటది అట్లా. ఇప్పుడు ఇలాంటి యాక్షన్స్ లో సిచ్యువేషన్స్ వస్తాయని చెప్పి మనం క్రైమ్ ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ లో ఇన్వెస్టిగేషన్, లా అండ్ ఆర్డర్ సెపరేట్ చేయాలి. జనరల్ హై ప్రొఫైల్ కేసెస్ సరికి ఆల్మోస్ట్ అక్కడే ఆధారాలన్నీ కొంచెం ఇక వాళ్ళకి ఫేవర్ గా ఉంటుంది. ఈ ఫిల్టర్ అయ్యే దగ్గరికి వచ్చేసరికి ఇంకా ఇబ్బంది అవుతుంది కదా సార్ అది. ఇప్పుడు మన జనాభా తీసుకుంటే ఎక్కువ డౌన్ టౌన్ పీపుల్ పాపులేషన్ లో సఫర్ అయింది కూడా వాళ్ళే, క్రైమ్ లో కూడా నోటీస్ చేసింది కూడా వాళ్ళ నుంచే. అంటే వాళ్ళందరూ తప్పు చేసిన వాళ్ళని మనం అనం. ఇప్పుడు మీరు జైలుకి వెళ్ళండి, 80% ఆఫ్ ది జైల్లో ఇంప్రిజన్మెంట్ లో ఉన్న వాళ్ళు డౌన్ టౌన్ వాళ్ళే ఉంటారు. రిచ్ పర్సన్స్ ఎవరు 20% ఉంటారు. వీళ్ళు కూడా ఏంటి, ఆ చట్టంలో లూప్ హోల్స్ లో రక్షణ పొందిన వాళ్ళు అయితే బయట తిరుగుతారు హాయిగా. అంటే స్టార్ట్ ఆఫ్ ది ఆపరేషన్ కగారే ఒక రకమైన ప్రశ్నార్థకం ఉంది కదా. ఈ నక్సలిజం కి కొంచెం లోవర్ స్టేట్ ఆఫ్ పీపుల్ ఎక్కువ అట్రాక్ట్ అయినారు. రీజన్ ఏంటంటే అప్పర్ స్టేట్ నుంచి ఆపరేషన్ ఉన్న చేత దాని మీద ప్రజా కూటమి పెట్టేవాళ్ళు వీళ్ళు. ఏం లేదు, అప్పర్ స్టేట్ వాళ్ళ మీదకి వెళ్ళి ఒక దెబ్బ కొట్టడం, లేదా వాళ్ళు పిలిచి ప్రజా కోర్టులో కొట్టడం చేస్తే దే ఆర్ హ్యాపీ. ఊర్లో ఎంతమంది ఉంటారు లోవర్ స్టేట్ వాళ్ళు, మెజారిటీ వాళ్ళు. ఆ విధంగా నక్సలైట్స్ కి సపోర్ట్ వచ్చింది. వాళ్ళని మనం విన్ ఓవర్ చేయాలంటే వాళ్ళ హార్ట్స్ విన్ ఓవర్ చేయాలి, వాళ్ళ సమస్యలు వాటి మీద మనం పోవాలి. వాళ్ళకి ఎక్కడైనా ఫెసిలిటీస్, రిహాబిలిటేషను. అట్లా గుంతమ్మ అని ఉంటుంది ఒక అమ్మాయి, ప్రభాకర్ అని సిఓ ఆయన భార్య. ఆయన రోజు చుక్కాయిపల్లి ఏదో ఊరు మన కొల్లాపూర్ దగ్గర. నాకు ఎక్కువ అలవాటు తిరిగేవాడిని, కొంచెం భయపెట్టేవారు కదా మా వాళ్ళు ల్యాండ్ మైన్స్. అప్పుడు అంత భయం లేదు, తర్వాత బాగా ఇదైంది. వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే పూరిల్లు కారిపోతుంది. ఏమ్మా ఏం సాధించాడు మీ ఆయన, ఇట్లాగా ఎందుకు తీసుకురండి, శుభ్రంగా సరెండర్ చేస్తే ఏదో అంటే పెద్ద స్టేట్మెంట్ ఇచ్చింది ప్రెస్లో ఆయన మీద. ఏమనండి, ఆయన భార్య పిల్లల్ని వదిలించినవాడు ఆయనేమి పోసి దేశాన్ని వదిలిస్తాడండి, అది భర్తను తిట్టింది. వాళ్ళకి ఒక పక్క ప్రోపగాండా అవసరం కదా, వాళ్ళు కరెక్ట్ కాదని. పేపర్కి ఇప్పించిన తర్వాత నెల్లూరు సుబ్రహ్మణ్యం గారు కలెక్టర్ గారు అప్పుడు మేమున్నారు. వెళ్ళి సార్ ఇట్లాగా షీ ఈజ్ యూజ్ఫుల్ ఫర్ అస్, ఇట్లాగా స్టేట్మెంట్ ఇచ్చిందంటే మరి ఏం ఉద్యోగం ఇద్దాం అన్నాడు. అంటే మరి అమ్మాయి చదువుకోలేదు,
ఆయన ఆలోచించి మన సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో కుక్ పోస్ట్ ఉంటుంది, ఓకే కుక్ అపాయింట్ చేద్దాం. ఓకే ఇంకా ఆ ఊరులో చాలా మందికి రికార్డ్ అనమాట. ఇట్లా చిన్న చిన్న పనులే మనం చేసేవాళ్ళం. రైట్ ఆ, ఇప్పుడు వరంగల్లో కూడా, వరంగల్ టౌన్ కూడా నేను చేశాను. యా అక్కడ దర్గా కాజీపేట అని ఉంటుంది, కాజీపేటకి. ఓకే ఆ ఊరు నుంచి హార్డ్ కోర్ యూజీ వాళ్ళంతా కూడా ఆ ఊరు నుంచి 6 ఉన్నారు. ఓకే ఆ ఊరు వెళ్ళాలంటే అసలు రోడ్ లేదు, ఒక చిన్న బావి నుంచి వెళ్తుందండి. ఓకే అసలు చాలా డేంజర్. బావిలో పడిపోతుంది జీప్ వెళ్ళి, ఓకే అంత కేర్ఫుల్ డ్రైవ్ చేయాల Okay. డ్రైవర్. రైట్ వెళ్ళి సేమ్ మీటింగ్ పెట్టాను నేను. పెడితే మా ఊరికి రోడ్లు వేస్తారు అది ఇది అని కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. సార్ రోడ్డు వేస్తారు అంతా మనం అలా స్మాల్ థింగ్స్. ఎక్కడో ఒక బోర్వెల్. రైట్ ఆ రోజుల్లో మనం యాక్టివ్గా లేనప్పుడు గవర్నమెంట్ ఏజెన్సీ వాళ్ళు ఫోన్ చేస్తే బోర్ వేసేవారు, ఓకే వాళ్ళు ఫోన్ చేస్తే బంద్ చేసేవారు. ఓ ఈ మనం ప్రోగా మనం యాక్ట్ చేసినందువల్ల చాలా వరకు కంట్రోల్ అయ్యింది. నైస్. ఆ విధంగా మీరు ఫేస్ చేసిన వన్ ఆఫ్ ద టఫెస్ట్ మావోయిస్ట్ అటాక్ మీరు ఇన్వాల్వ్ అయింది కావచ్చు, లేదా మీరు సూపర్వైజ్ చేసింది కావచ్చు, ఒకటి షేర్ చేసుకుంటారా సార్? ఒకటి ఇక్కడ వనపర్తిలో జరిగింది. రైట్ నాకు సంభవం ఎక్కువగా విజిటింగ్ ఎక్కువ పోతుండేవాడిని. సబ్ డివిజన్ కూడా ఒకే సబ్ డివిజన్ లా ఉండేది, కానీ 80 కిలోమీటర్స్ జ్యూరిస్డిక్షన్. కొత్త కోట అని ఒక పోలీస్ స్టేషన్ ఉంది, హైవే మీద ఉంటుంది ఓకే వనపర్తికి 14 కిలోమీటర్స్. ఓకే నేను క్యాజువల్గా వెళ్ళాను పోలీస్ స్టేషన్ విజిట్ లాగా, లేదా ఇటు నుంచి మహబూబ్నగర్ ఇల్లు వచ్చినప్పుడు అక్కడ దిగడం, కూర్చోవడం, ఒక కప్పు టీ తాగడం ఇవన్నీ ఉండేవి. ఏవో చిన్న చిన్నవి సరదాగా. అక్కడ ఏంటంటే ఒక ఆచారం ఉండేది, ప్రతి లారీ వాడు ఒక 10 రూపాయలు అక్కడ వేస్తాడు, డబ్బా ఒకటి ఉంటుంది, ఓకే వెళ్తూ వెళ్తూ వేసిపోతాడు. ఓకే అదేమిట్రా అని అడిగాను నేను, నాకు తెలియదు కదా. రైట్ ఏం లేదు సార్, అది మామూలే, అది పోలీస్కి ఇస్తారు వాళ్ళు. ఓకే ఓకే అదే విధంగా వెళ్ళి చెట్టు కింద ఎవరో నిల్చుంటే అడిగేవాళ్ళు ఎందుకు వచ్చారు ఏమిటి అని. అప్పుడు ఎంటర్ అయ్యేవాడిని పోలీస్ స్టేషన్కి. వెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత చెట్టు కింద ఎవరో ఉన్నారు, పిలవండి అన్నారు. వచ్చాడు ఆయన. ఏమయ్యా వచ్చావు అంటే, సార్ 8 గంటలకు వచ్చాను, ఎస్ఐ గారు బిజీగా ఉన్నారు, మాట్లాడడానికి వీలు పడడం లేదు. ధర్మవచ్చి నెలివిడి అని విలేజ్ అనమాట. ఓకే ధర్మవచ్చి ఇక్కడ 10 రోజుల నుంచి ఉంది, మరి మీరు వస్తే మంచి యాక్షన్ అవుద్ది అని. అన్ప్రిపేర్డ్గా ఉన్నాం, సివిల్ పోలీస్ మేము అంతా. అప్పటికి ఇంకా అంత స్ప్రెడ్ కాలేదు మహబూబ్నగర్లో. రైట్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఇనిషియల్ స్టేజెస్. ఓకే ఆ ధైర్యం అంతే. నేనేం చేశాను, 2-3 ఎస్ఐలు పిలిచాను. వనపర్తి ఎస్ఐ, ఇంకొక ఎస్ఐ పెబ్బేరు దగ్గర, పెబ్బేరు ఎస్ఐ, కొత్త కోట ఎస్ఐ. మీ దగ్గర ఉన్న అప్పుడు జీపులు ఉండి మాకు ఎస్ఐలకు కూడా, మీ దగ్గర ఉన్న జవాన్లు తీసుకుని వచ్చేసేయండి అన్నాను. వెపన్స్ ఏమైనా ఉంటే అవైలబుల్గా ఉంటే ఏముంటాయి పట్టుకొని రండి, నేను కొత్త కోటలో ఉన్నాను. వచ్చిన తర్వాత అలాగే వెళ్ళిపోయాం యూనిఫామ్ మీద. ఈ మఫ్టీలు గట్రా ఉండేవి. ఆ నెల్లూరు విలేజ్ జోగ్రాఫికల్ లొకేషన్ ఎలా ఉంటుందంటే, కొండ మీద ఊరు ఉంటుంది, కింద నుంచి మేము వెళ్ళినప్పుడు వాళ్ళు మమ్మల్ని చూశారు, ఓకే చూసి ఫైర్ చేశారు. ఓకే చేసిన తర్వాత ఇంకా వాళ్ళు ఫీల్డ్స్లో రన్నింగ్. మేము కూడా పరిగెత్తి చేసి కొట్టాం. కొడితే 2 పడిపోయారు, వెపన్స్ దొరికాయి, క్యాష్ కూడా వాళ్ళు అక్కడ ఉన్న దగ్గర దొరికింది. అలాగా మంచి సక్సెస్ఫుల్ ఇది. అందులో నాకు సవం గారు యాక్చువల్గా శౌర్య పథకానికి రికమెండ్ చేశారు. ఓకే ఇవన్నీ కూడా అన్మైండ్ఫుల్ చేసినవే. నల్గొండ ఉందనుకోండి, నల్గొండలో కమ్యూనలీ సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్, డివైడెడ్ ఉంటుంది. మన హైదరాబాద్ సిటీ లాగే, ఓల్డ్ సిటీ, న్యూ సిటీ. ఓకే అక్కడ ఏమైందంటే 74లో కాంగ్రెస్ పార్టీ 2 వర్గాలు, రాజరత్న నాయుడు ఒకటి, ఇంకొకటి, 2 వర్గాల మధ్యలో వీళ్ళ పడక ముస్లిమ్స్ గ్రేవ్ యార్డ్లో ఒక ఆంజనేయ స్వామి విగ్రహం తెచ్చి పడేశారు. ఇక నా తర్వాత బీజేపీ వాళ్ళు మా దేవుడు అనుకొని అదంతా యాజిటేట్ చేయడం, ఏ పండగ పూజ వచ్చినా సరే గొడవడం. ఆ తర్వాత దానికి పోలీస్ పికెట్, ఏఆర్ పికెట్ 14 ఉండేది. హైకోర్టు నుంచి జడ్జిమెంట్ కూడా ఉంది, ఆర్డర్ రిమూవ్ చేయమని. బట్ కలెక్టర్, ఎస్పీ ధైర్యం చేయటంలా. 11 మర్డర్లైనాయి,
41 స్టాబింగ్స్ అయినా అంతవరకు. Oh. 74 నేను 89లో నా పోస్టింగ్ అప్పటికి. ఇదంతా కానీ నాకు పెద్దగా తెలియదు ఈ కంబైనాలు. మనకు ఆ శ్రీకాకుళంలో సాయిబు అంటే ఎవరు చర్మాలు వచ్చేవాడు, అంతకుమించి మనకి సాయిబులు అంటే ఏం తెలియదు, కాన్సెప్ట్ లేదు మాకు. అక్కడ ఉంది కానీ పీర్ సాహెబ్ ఊరి పేర్లు ఉన్నాయి, షేర్ మహమ్మద్పురము, ఒక దర్గా ఉంటుంది శ్రీకాకుళంలో. బట్ ఇంత ఇది తెలియదు మనకి. నేను ఒక రౌండ్ కొట్టి వెళ్ళాను. అప్పుడు ఫస్ట్ ఎస్పీ నాకు ఏకే ఖాన్ గారు, ఆయన కలిశాను. సరే నేను హిందువునే పూజ చేస్తాను, ఆంజనేయ స్వామి చిరంజీవి, ఊరికి అరిష్టము, శ్మశానంలో ఆంజనేయ స్వామి విగ్రహం తీసేస్తాను, నువ్వు నేను ఎస్పీగా ఉన్నాను దాని జోలికి వెళ్ళకు, నేను ఏదో చేయించినాను అంటారు అందులో, వద్దన్నాడు. ఆ తర్వాత మన జయచంద్ర గారు ఎస్పీకి వచ్చారు. తర్వాత ఆయనకి చెప్పాను. ఇంతలో ఏం చేశారు వాళ్ళు, గవర్నమెంట్ ల్యాండ్ హాస్పిటల్లో ఉంది, హాస్పిటల్ దగ్గర గొల్లగూడేమో ఏదో ఊరు, ఒక మళ్ళీ విఘ్నేశ్వరుడు గ్రానైట్ స్టోన్ మీద చెక్కిన ఐడల్ తెచ్చి పడేశారు అక్కడ. పూజలు మా దేవుడు అని ఇచ్చాడు వాళ్ళు. సో మళ్ళీ సెకండ్ టైం ఇలాంటివి ఎన్నో ఉన్నాయి నల్గొండలో. కమ్యూనల్ ఇవే. చర్లపల్లి అని ఒక విలేజ్ ఉండేది, వెళ్తుంటే అక్కడ బెటాలియన్ హెడ్ క్వార్టర్ ఉంది, అక్కడ కూడా ఒక మస్జిద్ దర్తా కదా, చౌటుప్పులో విగ్రహం వేస్తారు. ఇలాగా విగ్రహాలన్నీ కూడా ఒక విగ్రహం వేయడం, ల్యాండ్ గ్రాబింగ్ స్టార్ట్ చేయడం. నాకు తెలియదు. ఎస్పీ గారు వెళ్ళన్నారు, జయచంద్ర గారు వచ్చారు. వచ్చిన తర్వాత జయచంద్ర గారికి అన్నాను, ఇట్లా తెచ్చి విగ్రహం వేశారు సార్, మరి గవర్నమెంట్ ల్యాండ్ అది తీసేస్తాము అని, ట్రై చేయవయ్యా అన్నాడు. అంటే ఇస్ దట్ ఏ ఛాలెంజ్ ఆర్ అన్ అటెంప్ట్ అన్నట్లంట? అన్మైండ్ఫుల్, పెద్దగా తెలియదు మనకి. సరే అది స్టోన్ గా తీసేస్తాము, డే టైం అయితే ఇబ్బంది ఉంటుంది. అర్ధరాత్రి వెళ్ళేవారు, నేను ఇద్దరు గవర్నమెంట్ ఉండేవారు, డ్రైవర్. అది ఎక్కడ టన్ బరువు ఉంది, అది కదలదు, పట్టుకొని తీస్తుంటే. ఆ ఊళ్ళకి ఎలర్ట్ అయిపోయి వచ్చి మా దేవుడిని తీసుకెళ్ళిపోతారా అది ఇది అని వచ్చారు. ఫెయిల్ అయిన తర్వాత వచ్చాము. వచ్చిన తర్వాత డిఐజీ గారు అప్పుడు రాములు గారు ఆయన వచ్చి చూశారు. రాములు గారు అని చాలా మంచివాడు. ఇలా చూసి నవ్వారు, నవ్వి వెళ్ళిపోయాడు. వల్ల ఇక్కడ దానవీర సూరకర్ణ నాచారం కుటీరంలో ఎన్టీఆర్ సినిమా, అప్పుడు ఆయన చీఫ్ మినిస్టర్, బీజేపీ ఆయన మిత్రపక్షం. అక్కడ అనురాగ్ శర్మ గారు, ఎస్పీ రంగారెడ్డి, ఆయన బందోబస్తు ఇన్ఛార్జ్ ఏర్పాట్లు ఆయనవి, నేను కుటీరం ఇన్ఛార్జ్. నేను వెళితే ఆయన వెళ్తూ నన్ను పిలిచాడు. పిలిచి, నువ్వు సాహసం చేసావు కానీ ప్లాన్ చేయలేదయ్యా అంటే చేశారు ఎట్లా అన్న. అలా కాదు, అది నేషనల్ మోన్యుమెంట్ సైట్ కింద సీజ్ చేసినట్లు వాళ్ళు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి ఒక లెటర్ వచ్చినట్లు తీసుకొని దానికి పోలీస్ ప్రొటెక్షన్ అడిగినట్లు మనం ఇచ్చినట్లు. మీ పేరు ఉండదు, మీరే ఫస్ట్ లైన్ లో ఉండరు అని చెప్పారు ఆయన. ఇది అలాగే సార్ ఆయన చెప్పాడు, నేనే ఇప్పిస్తాను. డైరెక్టర్ గారు కూడా శర్మ గారు ఉండేవారు అంటే ఆయన లెటర్ పంపించారు. పంపించిన తర్వాత జయచంద్ర గారు ఉన్నారు. మరి టైం గురించి చూస్తున్నాం, ఇది పెట్టుకున్నాం. జయచంద్ర గారు ఒక రాత్రి నాకు ఫోన్ చేసి, సూర్యప్రకాష్ రేపు ఉదయం మీ ఇంటికి వస్తాను, యూఆర్ గోయింగ్ టు లిఫ్ట్ ది ఐడియల్ అన్నాడు. మా ఇద్దరికే తెలిసింది. అంటే సరే రండి సార్ అన్న. 6 ఒక కప్ టీ తాగి ఓస్టిఎల్ ఫ్యాక్టరీ అప్పుడు ఎస్టాబ్లిష్ అవుతుంది, ఇన్స్టాలేషన్ స్టేజ్. నా సూర్యనారాయణ గారు ఎండి గారు ఉన్నారు. 8 అట్లా అవుతుంది అక్కడికి వెళ్ళేసరికి. ఆయన ఏమిటి ఇద్దరు కలిసి వచ్చారు, ఇప్పుడు రారు కదా అట్లాగా అన్నాడు. అంటే ఏం లేదు, మాకు ఐజీ గారి ఇన్స్పెక్షన్ ఉంది, మా ఆఫీస్ చుట్టూ పెద్ద బండరాలు ఉన్నాయి, అవి తీయని మీ జేసీబీ ఇస్తే బాగుంటుంది అన్న. ఎన్ని గంటలకి అది అంటే మధ్యాహ్నం 3 గంటలకి బ్రేక్ఫాస్ట్ ఏదన్నాడు, చేసాం. చేసిన తర్వాత స్పెషల్ క్రైమ్ మీటింగ్ అని పెట్టాం. జిల్లా ఎస్ఐ అండ్ అబోవ్ ర్యాంక్ వాళ్ళని పిలిచాం. కాసేపు మాట్లాడి, మీరు 4 గంటలు రెడీగా ఉండండి, మేము ఆర్డర్స్ పంపిస్తాము, ఏం చెప్తే అది మీరు చేయాలా అని చెప్పాం. అలాగే వెళ్ళిపోయారు, రిలాక్స్ అవుతున్నారు. ఎస్పీ గారు ఏం చేశారు, నాకు బీజేపీ వాళ్ళకి చిన్న కన్ఫ్రాంటేషన్ ఉండేది అప్పుడు. నా పేరు అయింది కూడా, సూర్యప్రకాష్ రావు అని ఉండేవాడు.
ఇంకా నీలం సాహని అని జాయింట్ కలెక్టర్, ఓకే పక్క ఇల్లు అది. ఈ ఎస్సీని కొడుతూ ఆమె ఇంటికి వెళ్ళి ఆమె ఎందుకు కొడుతున్నారంటే ఆయన కూడా కొట్టారు. రైట్. కొట్టి నాకు 1 గంటకి ఫోన్ వచ్చింది. ఇట్లా పెద్దగా అప్పుడు ఆలోచన లేదు, నేను ఫోన్ చేస్తున్నాను, వెళ్ళిపోయాను. వాళ్ళు పరిగెత్తుంటే పట్టుకొని బాగా కొట్టి బట్టలు కూడా తీసి లోపటేసాం. వాళ్ళందరూ కూడా 11 మంది కౌన్సిలర్లు. ఇప్పుడు ఓకే దేవర్ అంటే రూలింగ్ కాదు కానీ మెజారిటీ మున్సిపాలిటీ. ఓకే తెలుగుదేశం అప్పుడు విద్యాసాగర్ రెడ్డి ఎవరు ఉండేవారు ఓకే తెలుగుదేశం నుంచి. వీళ్ళు మిత్రపక్ష సపోర్ట్. వాళ్ళు కొంచెం అట్రాసిటీస్ బాగుండి ఈ పెద్ద లీడర్స్ ఓరిగంట రాములు, చింత సామూర్తి, గుండెగోని మైసా ఇలాంటి వాళ్ళందరూ ఉండేవాళ్ళు. వాళ్ళతో టఫ్ టైం నాకు. అయిన తర్వాత లోపటేసిన తర్వాత విద్యాసాగర్ రావు గారు ఫ్లోర్ లీడర్ మన గవర్నర్కి చేశారు మహారాష్ట్రకి. ఆయన వచ్చారు. ఆయన వస్తే మాకు వెంకటస్వామికి ఎస్ఐ ఉండేవాడు. ఆ రోజు హాజీ మస్తాన్ మీటింగ్ కూడా అక్కడ నల్గొండ కమ్యూనిటీ. సార్ మీరు శుభ్రంగా పడుకోండి, మీరు లేరు క్యాంపులో ఉన్నారని మేము చెప్తాము, నేను ట్యాకిల్ చేస్తాను అన్నాడు. ఇప్పుడు స్పీకర్ గారు నారాయణరావు గారు అని ఉండేవారు. ఆయన పిలిచారు. ఏమిటి అంటే ఏం లేదు సార్ ఇలా జరిగింది. సరే అంతే కదా, ఈ క్లోజ్డ్ ది మోషన్ అన్నమాట. నన్ను సస్పెండ్ చేయమని వెళ్ళిన వాళ్ళు, సార్ మీకు ట్రాన్స్ఫర్ కూడా లేదు, ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళారంట. ఎన్టీఆర్ తెలుగుదేశంలో ఒక అడ్వాంటేజ్ ఉందండి, మన ఆల్ వింగ్స్ రిపోర్ట్తో పాటు వాళ్ళ పార్టీ రిపోర్ట్ జిల్లా నుంచి తెప్పించుకుంటారు. డిఎస్పీ గారు మంచోడు, కొత్తవాడు, ఉత్సాహవంతుడు, ఎవరు ఈ ధైర్యం చేయని పని చేశాడు, ఎప్పుడు పండుగ వచ్చినా బూట్లు చప్పుడే మా ఊర్లోనే, ఎవరికి నిద్ర ఉండేది కాదు, ఈయన వచ్చి విగ్రహం తీసేది అందరూ హాయి నిద్రపోతుంది. గ్రౌండ్ రిపోర్ట్ అనేది ఫేవరబుల్. వాళ్ళు తప్పు లేదు, ఆయన తప్ప మీరు ఏదైనా అడగండి అని ఎన్టీఆర్ అన్నారు. ప్లస్ మాకు కవర్ పెట్టాడు. వెళ్తే దాంట్లో మనకి కమ్యూనల్ హార్మోనీ కింద అవార్డు గట్టి వచ్చింది. ఫస్ట్ అవార్డు అదే నాకు. తర్వాత సెంట్రలైజ్డ్ కౌంటింగ్ అని ఎలక్షన్స్ లో కాన్స్టిట్యున్సీ వైజ్ ఉండేది, బట్ జిల్లా మొత్తం కౌంటింగ్ అదే సంవత్సరం. దాంట్లో మళ్ళీ కలెక్టర్ గారు ఒక రివార్డ్ అది ఇవ్వడం. బట్ ఇక్కడ ఒక మేజర్ గా ఒక వాదన ఉంటుందండి. మీరు టీడీపీ గురించి చెప్పారు కాబట్టి, అప్పట్లో యూఆర్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆఫీసర్ డ్యూరింగ్ ఎన్టీ రామారావు గారు ఉన్న హయాంలో అన్నప్పుడు. సో ఆటోమేటిక్గా ఒక స్టేట్ హెడ్ మీ మీద అంత నమ్మకం ఉన్నప్పుడు పోలీస్ వ్యవస్థ కొంత అటానమస్ మీరు స్టార్టింగ్లో అన్నట్లు అది అసలు ఉందంటారా, లేదంటే ఇంకా సఫరింగ్ మూడ్ అని ఉందా డిపార్ట్మెంట్ అనేదండి? మాకు ఫ్రీ, మేము ఏం చేస్తుంది, నాయకులు ఉండేవారు కానీ పర్టికులర్లీ తెలంగాణలో నాయకులు కొంచెం సాఫ్గా ఉంటారు. ఇప్పుడు వాళ్ళు పరిస్థితి లేదు, ఇటు అడుగు తీసట్టు వేసే ఏమంటారు అవకాశం లేదు. మేము నవ్వుకుంటే వాళ్ళం ఎక్కడో ఉంటామని. ఏం కేసు కట్టారా అంటే ఎమ్మెల్యే గారు చెప్పారు సార్ అనేవాడు. నేను ఏలూరు రేంజ్ లో పనిచేసినప్పుడు అంత గ్రౌండ్ అప్పుడే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇంక ఎమ్మెల్యే కన్సెంట్ లేదు, కేసే ఉండదు. కేసు కట్టారంటే ఎమ్మెల్యేతో చెప్తాడు, సార్ చాలా ప్రెజర్ ఉంది, ఇది మరి తప్పదు కేసు కట్టాలంటే కట్టండి అయితే. ఇప్పుడు పోలీస్ వాళ్ళే ప్రెస్ ముందుకు వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రఘురామ కృష్ణరాజు కేసే తీసుకోండి, అది ఎవరికి తోచిన వాదన వాళ్ళు చెప్పేసుకుంటానే ఉన్నారు కదండి. అది అలా చెప్పకూడదు. అది ఇప్పుడు అదే కదా ఇబ్బంది. మన పరిధి ఎంతవరకు అంతవరకు. మనం సివిల్ సర్వెంట్ డ్యూటీ ఏంటి, గవర్నమెంట్ పాలసీస్ని ఇంప్లిమెంట్ చేయటం. చేసింది కరెక్ట్ అని మనం అనుకున్నా సరే స్క్రూటినీ మళ్ళీ కోర్ట్స్ ఉంటాయి. కోర్ట్స్ మనం చేసింది తప్ప ఒప్ప ఇదంతా చూస్తుంది. తప్పు చేసామనంటే కోర్టు కూడా తప్పు పడుతుంది, లేదు ఉప్పు చేసాము కరెక్ట్ చేసామంటే శిక్ష వేస్తుంది. డిఐజీ ఉన్నోడు పోయినాను, ఈవెన్ ఐజీ గారు తర్వాత రిటైర్ అయిన కూడా పోయేవాడిని. నార్మల్ లోకల్ పోలీస్ అడ్వైజ్ చేస్తారు రావద్దని. యాక్చువల్గా ఎక్సైజ్లు ఉన్నప్పుడు అయితే ఆ రోజు ఎన్కౌంటర్ కూడా అయింది మన చింతపల్లి దగ్గర. వాళ్ళు రిపీటెడ్లీ రిక్వెస్టింగ్ మీ ఈ రూట్ లో వెళ్ళదు సార్. అది ఆల్రెడీ ఏజెన్సీ ఏరియా కదా సార్ ఇది. ఏజెన్సీ. సో ఏజెన్సీ అన్నప్పుడు ఆబ్వియస్లీ థ్రెట్ ఉన్న ఏరియాని ఇంకా మీరు మనం ఎవరో తెలియకపోతే ఏం ప్రాబ్లం ఉండదండి. ఎస్కాట్ ఇదంతా పెట్టుకొని పోలీసు వ్యాను, నేను వెళ్ళింది ప్రైవేట్ కారు, వాళ్ళకి ఏం చేస్తే అంతా ఆపారు అనుకోండి, ఇక్కడ పని ఉందయ్యా మా బంధువులు ఉన్నారంటే ఇంకా ఆడే ఉండడు. కావాలంటే మనం కాసేపు వాటితో మాట్లాడితే వాడు చెప్తాడు ఇక్కడ ఎన్కౌంటర్ అయింది సార్,
పోలీసులు తీసుకెళ్ళి చంపారో లేకపోతే ఏదో ఒకటి చెప్తాడు అతను. ఓకే. అవన్నీ ఆ విధంగా వెరీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది మాట్లాడితే వాళ్ళతో. ఇక్కడ మహబూబ్నగర్లో కూడా ఒక నాకు ఇన్ఫార్మెంట్ కూడా వచ్చేవాడు. ఓకే. మన పరదేశ్ నాయుడు గారి బ్లాస్టింగ్ అప్పుడు అవునండి. మనకి ఆ తొందరలో ఏం చేస్తారు పోలీసు, కొంతమందిని చూపించాలి అరెస్ట్ లేకపోతే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్. వీటిని తీసుకుపోయారు ఓ కలకోలో ఏదో ఊరడిది. ఓకే. ఈజ్ అబౌట్ టు కిల్ హిమ్. వాడు ఎందుకో నా పేరు రివీల్ చేశాడు. సార్కి అడగండి, నేను అటువంటి వాడిని కాదు. అది అప్పుడు టిఎస్ రావు గారు డీజీ. ఓకే. ఆయన నాకు, నేను వరంగల్లో ఉన్నాను, ఫోన్ చేశారు. ఏమయ్య అట్లా నీ పేరు చెప్తున్నాడు ఏమిటి అన్నాడు. నిజమే సార్, వాడు ఇన్ఫర్మేట్ అంటే రియల్ కాదు, ఏదో వచ్చేవాడు ఆ రోజులు 10 రూపాయలు 20 రూపాయలే పెద్ద ఇచ్చేవాడిని. వస్తే వాళ్ళు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మూమెంట్ మనకు చెప్పేవాడు, చూపిస్తారు వెళ్తే అక్కడ ఏవో ఆకులు పేపర్లు కొన్ని దొరికేవి. అట్లాంటి వాడు సార్, పెద్ద ఇది కాడదు అని చెప్పి. అయితే మరి ఒకసారి ఇల్లు రేపు ఉదయం వెళ్ళి ఎస్పీ గారితో మాట్లాడాను. మన పోలీసు ఏం చేశారు, నేను వెళ్తున్నాను అనేసరికి రాత్రి రిమాండ్ చేస్తారు. ఓకే. జైలుకి వెళ్ళి వాడితో మాట్లాడితే ఏడ్చుకొని కాళ్ళ మీద పడ్డాడు. చెప్పాను వాళ్ళకి, అమాయకుడయ్యా వాడిని చేయదు. వీళ్ళే బెయిల్ పెట్టి తీసుకురావడం అంతా జరిగింది. అక్కడ వనపర్తిలోనే ఈ అంటే 4-5 పోవాల్సిన టైంలో మేము సరే అవకాశం ఇద్దామని అనుకున్నాం కదా. నేను మళ్ళీ ట్రాన్స్ఫర్ అయినప్పుడు దే కాల్ టు దేర్ హౌసెస్. ఓకే. పిలిచారు, భోజనానికి రండి మా ఇంటికి అని. మా మిసెస్ ఏమో ఏం గొప్ప భయం, ఆ పేరుతో మిమ్మల్ని చంపేస్తారంటది. చంపిస్తే మా ఫ్యామిలీ అయితే అందరూ టీచర్స్ వెళ్ళాను. వీడు ఒక్కడే మిస్గైడ్ అయ్యి అందులోకి వెళ్ళాడు 10th ఇంటర్మీడియట్ స్టేజ్లో. వెళ్తే చక్కగా భోజనం పెట్టారు, శాలువ వేశారు. సార్ మీరు ఉండకపోతే, మీరు ఆ స్థానం లేకపోతే మా అబ్బాయిలు ఉండకపోయింది. ఆ ఫీడ్బ్యాక్ అలా ఉంటుంది వాళ్ళలో కూడా. వరంగల్లో ఉన్నప్పుడు కూడా అంబిక అని ఒక ఆమె, వాళ్ళది వేరే ఆర్గనైజేషన్, పీడిఎస్ ఏదో ప్రగతిశీల విద్యార్థి సంఘం. ఆ అమ్మాయి నార్మల్లీ రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ లిటరేచర్ అది ఉంటుంది. పేపర్ వేసుకుంది, డ్రగ్స్ యూజ్ చేసింది, పడుకుంది. మన వాళ్ళు ఆమెను పట్టుకొచ్చారు అర్ధరాత్రి, పట్టుకొచ్చి చంపేస్తామంటారు. ఆల్రెడీ అక్యూజ్డ్ కాబట్టి ఆ పేపర్లో చాలు నక్సలైట్ అని బ్రాండ్ చేయడానికి. అంటే వద్దయ్యా, నేను ఉదయం వస్తాను, నేను చూసిన తర్వాత మీరు వెళ్ళి మాట్లాడారు. నాకేం తెలియదు సార్, ఏవో ఈ విషయాలు అందరూ బుక్ స్టోర్లో దొరుకుతుంటే తెస్తుంటాను, ఈ ఆర్గనైజేషన్ పనిచేస్తాను, రాత్రి నాకు డ్రగ్స్ అలవాటు, డ్రగ్స్ తీసుకున్నాను అని చెప్పింది. సరే అప్పుడు మరి పబ్లిక్ సెక్యూరిటీ 107 బౌండ్ ఓవర్ కేసు పెట్టి పంపించాను. పంపిస్తే షీ టోల్డ్ టు మై కజిన్, ఆమె అప్పుడు ఎంఎల్ గ్రూప్లో పౌర హక్కుల సంఘం ఏదో ఒకటి ఉండేది, అందులో పనిచేస్తుండే. ఈమెయిల్ చెప్పిందంట, కలుస్తారు కదా మీటింగ్లో, మీ తమ్ముడు పోలీస్ కాదు అన్నాడు. పోలీస్ అయితే నన్ను చంపిస్తుందరు, అది ఇది అన్నట్టు. అంటే నాకు అమ్మాయిలు చెప్పింది, వచ్చిన ఇక్కడ వనపర్తిలో ఉన్నప్పుడే వచ్చింది, నా ఒంగోలు ఉన్నప్పుడు వచ్చింది. ఇంటికి వచ్చి ఇలా అన్నారంటే, ఏముందమ్మా మరి మా డ్యూటీ కదా వెరిఫై చేయాలా అది. అట్లా ఇక్కడ వనపర్తిలో జయమ్మ అని ఒక టెలిఫోన్స్ లో పనిచేసింది, గద్వాల. చైతన్య స్రవంతి అని ఒక ఆర్గనైజేషన్ ఉండేది, నక్సలైట్స్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్. ఆ రోజుల్లో ట్రంక్ కాల్స్, ఎస్టీడీ లేదు. మనం ఎన్నో మాట్లాడి వాళ్ళు వినేవాళ్ళు. డేంజరస్. చెప్పాలంటే అప్పుడు నేను ఎస్పీ గారికి అడిగితే, ఎస్పీ గారు ఆ రోజుల్లో డిఎస్పీకి ఎస్టీడీ లేదు, ఎస్టీడీ పర్మిషన్ ఇచ్చారు. ఆ తర్వాత వాళ్ళకి ఇంకా వినడం లేదనమాట. ఆమె ఇట్లా స్టార్ట్ చేసింది, ఆయన పోలీస్ ఆఫీసర్ కాదు అది ఇది అని. ఇట్లా వాళ్ళు చెప్పుకుంటారు వాళ్ళు. తర్వాత వచ్చేవారు, డైరెక్ట్గా వచ్చేవారు, మన దగ్గర మాట్లాడేవారు. మనకేంటంటే రియల్లీ వాళ్ళు థ్రెట్ ఉండి లేకపోతే ఏదైనా అఫెన్స్ చేస్తే మనకి ఇది, కానీ
అలాంటి వాళ్ళు ఎట్లా రారు, యూజ్ అయిపోతారు. ఓకే. ఇనిషియల్ ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు ఈ నంబాల కేశవరావు గారు వీళ్ళంతా కూడా ఈయన ఈ వాజ్ ఇంప్లికేటెడ్ ఇన్ మర్డర్ కేసు ఫస్ట్ Okay. ఆర్ఈసీలో చదువుతున్నప్పుడు. ఓకే. ఇక ఇన్విటబుల్ గా అందులోకి వెళ్ళిపోయాడు. బై చాయిస్ ఇంకా ఇంకా బయటకు వచ్చేది లేదు. ఇక ఆ తర్వాత ఏదో ఆయన ఇది అందులో హైయర్ ర్యాంక్ వెళ్ళాడు. తర్వాత పెరుగుడు అలా పోయింది ఇది. ఎప్పుడైనా మాకు ప్రొఫెసర్ గారు ఉండేవారు, మూర్తి గారు అని. ఆయన అనేవారంట, కేశవరావు రారా తీసుకెళ్తాను. దొరగారు కూడా ఆయనకి ఇది తెలుసు అనమాట, ఆ ప్రాంతం వాళ్ళం కదా. ఓకే. ఓకే. ఆయన దగ్గర తీసుకుపోతాము, సరెండర్ అవుతుంది రా అంటే నవ్వేసేవాడు. అంటే ఏమనేవాడు గారు ఓకే. అట్లా చెప్పేవాడు నాకు ఈ మూర్తి గారు. మనకు కనిపించాడండి కాజీపేట రైల్వే స్టేషన్లో, రారా అంటే నవ్వుతున్నాడు. యాజ్ ఎ సీనియర్ మోస్ట్ పోలీస్ ఆఫీసర్గా మీరు పోలీస్ రూల్స్లో కనుక మీరు సజెస్ట్ చేసే ఫస్ట్ 2 మార్పులు అంటే ఇన్ ఫేవర్ ఆఫ్ పోలీస్ మెకానిజం అదైతే ఏం చెప్తారు సార్ మీరు? అంటే అది వర్క్ నార్మ్స్ అవ్వచ్చు, లేదా సిబ్బంది వ్యవహార తీరు కావచ్చు, లేదా టెక్నికల్ అడ్వాన్స్ కావచ్చు. మీరు ప్రతిపాదించే 2 మార్పులు యాజ్ అ పార్ట్ ఆఫ్ పోలీస్ రూల్స్ ఆర్ పోలీస్ జాబ్ పరంగా అయితే. ఇప్పుడు సెలక్షన్ రిక్రూట్మెంట్ బాగానే ఉందండి. ఏపీఎస్సీ చేస్తుంది, డిఎస్పీ సెండ్ అబౌవ్, బిలో ఎస్ఐస్ అది డిఐజీ, తర్వాత ఎస్పీఎం కానిస్టేబుల్స్ అవి చేస్తారు. అక్కడ పెద్దగా ఇన్ఫ్లుయెన్స్ ఉండదు, బాగా చదువుకున్న వాళ్ళు వస్తున్నారు. వీళ్ళు చాలా అంబిషియస్, చాలా ఉన్నతమైన భావాలతో ఉంటారు, ఈ కొద్ది మంది తప్ప. ఇనిషియల్ స్టేజ్లో వచ్చిన తర్వాత ఈ సిస్టమ్ చూసి వాళ్ళకి ఏం చేయాలో ఒకటి పాలుపోదు. ఓకే. 2 నలుగురితో పాటు వాళ్ళు కూడా సర్వైవ్ ఎట్లా అవ్వాలి ఆ సిస్టంలో ఉంది. అందుకని చెప్పి దానికి ఏం చేయాలంటే పోలీస్ని అటానమస్ ఉండి వాళ్ళ డ్యూటీ యాజ్ పర్ లా చేసుకొని, 2 ఇన్వెస్టిగేషన్ లా అండ్ ఆర్డర్ సెపరేట్ చేసి, 3 ఇన్నోసెంట్స్ని విక్టిమైజ్ చేయకూడదు ఎప్పుడు. అది చాలా డేంజరస్ ట్రెండ్ అది. ఓకే. నిరాశ నిస్పృహ రాకూడదు. ఈ 3 ప్రిన్సిపల్స్ కానీ మనం ఖచ్చితంగా పెద్దలు కానీ, పోలీస్ ఆఫీసర్లు కానీ, లేదా ప్రభుత్వాల్లో ఉన్నవాళ్ళు కానీ దానికి స్టిక్ ఆన్ అయితే మంచిదే. లక్కీగా మేము పనిచేసిన అన్నాళ్ళు ఆ విధంగా నడిచింది. ఓకే. మా అదృష్టం ఏమిటో. తర్వాత రాను తగ్గింది. ఇప్పుడైతే ఇంకా సినారియో డిఫరెంట్. బట్ ఐఎమ్ వెరీ మచ్ సర్ప్రైజ్ టు నో, అంటే అప్పుడు రాజకీయ పరిస్థితులు మీకు అంత ఫ్రీడమ్ ఇచ్చిందంటే మేము దాన్ని ఆపోజిట్ అర్థం చేసుకున్నాం యాక్చువల్గా. ఇప్పుడే అలా లేదేమో అనుకున్నాం, బట్ మీరు దానికి విరుద్ధంగా అన్నారు. అంటే అప్పుడే మీకు చాలా ఫ్రీడమ్ ఉండేది పని చేయడానికి అనేది. చాలా ఉండేదండి. ఓకే. యాక్చువల్గా నేను నల్గొండ పోస్టింగ్ అయిన తర్వాత ట్రాన్స్ఫర్స్ కామన్. ఒకసారి ఎలక్షన్స్ అయినాయి, అప్పుడు తెలుగుదేశం ఉండేది నా అపాయింట్మెంట్ అప్పుడు, పోస్టింగ్ అప్పుడు. అయిన తర్వాత కాంగ్రెస్ వచ్చింది. డీజీ గారేమో వీళ్ళు ఎంత చేసినా సరే వాళ్ళకి ఫేవర్ చేశారని చెప్పి ఆరోపణ చేస్తారని అందరికీ ట్రాన్స్ఫర్ చేశారు. ఓకే. మొత్తం 200-300 మంది డిఎస్పీని. అందులో నేను ఉన్నాను. బట్ గోవర్ధన్ రెడ్డి గారు అని ఉండేవారు. ఆయన వెళ్ళి మా డిఎస్పీ గారిని ఎట్లా చేస్తారు మీరు అని అడ్డుకున్నాడు. అట్లా రిపీటెడ్గా 2-3 సార్లు అడ్డుకోవడం జరిగింది. ఆ తర్వాత వనపర్తికి వెళ్ళాను నేను. వనపర్తిలో నేను చార్జ్ చేసుకుని నెక్స్ట్ డే మన చిన్నారెడ్డి గారు వచ్చారు, ఇప్పుడు ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్. ఆయన పొలిటీషియన్స్లో హానెస్ట్ పొలిటీషియన్. రాజీవ్ గాంధీ గారికి చాలా క్లోజ్ ఆయన. ఆ రోజుల్లో కాంగ్రెస్ మీటింగ్ అయింది, యూత్ కాంగ్రెస్ కన్వెన్షన్ ఏదో ఢిల్లీలో. కాంగ్రెస్ పార్టీ నుంచి ఈయన స్టేట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఫండ్స్ కొన్ని పంపించారు, ఎందుకంటే కార్యకర్తలు మొబిలైజ్ చేయడానికి, ఖర్చులు పెట్టడానికి. అన్ని పోను ఇంత మిగిలిందని అట్లా లెక్క చెప్పి పార్టీకి హ్యాండ్ ఓవర్ చేశాడు ఈయన ఒకడే దేశం మొత్తం మీద. అందుకని చిన్నారెడ్డి గారు అంటే చరిస్తాం రాజీవ్ గాంధీ గారికి. చిన్నారెడ్డి గారు వచ్చి, సార్ మేము మంచి డిఎస్పీ గారు అంటే మిమ్మల్ని పోస్ట్ చేశారు, మేమే పోస్ట్ చేయించుకున్నాం మిమ్మల్ని అని నాకు అన్నారు. నిజమే, అంతవరకు బాగానే ఉంది, కానీ ఏదైనా ఇష్యూ జెన్యూన్ లీగల్గా ఉంటే రండి, అదర్వైజ్ నేను అప్పుడు మీ డిఎస్పీ కాను అన్నాడు. అంటే ఆయన నవ్విస్తాడు, లేదు సార్ మేము ఉంటేనే వస్తాం. అలాగే పాపం ఆయన ఉండేవాడు. లాస్ట్లో రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు
ఎన్నిసార్లు ట్రాన్స్ఫర్ ఏ విధంగా వచ్చినా సరే ఆపేవాడు. 2.5 సంవత్సరాలు చేశాను. ఫైనల్లీ డిపార్ట్మెంటల్ ఇంట్రెస్ట్ కాబట్టి నేను వరంగల్ వెళ్ళాను సవాంగ్ గారు అడిగితే. ఈయన రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు ప్రొఫెషన్ తీస్తారన్నాడు. నాకు ఇంత సన్నిహితం కదా ఆయన్ని ఇక్కడ చెన్నై అంటే పెరంబదూరులో చంపిస్తారు కదా, నేను ప్రొఫెషన్ తీయాలి కదా కనీసం అన్నాడు. అంటే చెప్పాను నేను, మీరు ప్రొఫెషన్ తీయకూడదు, మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే వేరే పార్టీ వాళ్ళు మీ ప్రొఫెషన్లో ఉండి మీ కార్యకర్తలు ఉండి రాళ్ళేస్తారు, రాళ్ళేస్తే తప్పనిసరిగా వైలెన్స్ అవుతుంది, మేము చివరి తీసుకుంటాం, అది మా సమాచారం, వద్దండి అన్నా నేను. లేదు సార్ మరి అది ఇది అల్లి కూర్చున్నాడు. సరే సైలెంట్ ప్రొఫెషన్ తీసుకోండి, నేను ఎంబడే ఉంటానని నేను చెప్పాను. నేను వెనక్కి వెళ్తేసరికి వనపర్తి జైంట్స్కి వెళ్ళేసరికి ఎన్టీఆర్ కట్అవుట్ పెద్దది ఉంది, ఆవేశంతో ఆ కట్అవుట్ పీకారని పీకారు. పీకితే కరెంట్ తెగిపోయి అదృష్టం బాగుంది కానీ పక్కన పడిపోయింది. అదే ఈ ప్రొఫెషన్ మీద పడితే ఎంతమంది చనిపోయిందో మాకు తెలియదు. ఇక లాఠీ చార్జ్ చేసాం. చిన్నారెడ్డి గారికి 1-2 దెబ్బలు తగిలినాయి అందులో. తర్వాత పోలీస్ స్టేషన్కి ఆయన వచ్చాడు కానీ అలిగినాడు నా మీద, మంచినీళ్ళు కట్టించి తాగలేదు. నెక్స్ట్ డే పేపర్లో వచ్చింది ఎంక్వైరీ కమిషన్, ఈ ముఖేష్ వీళ్ళ మీద తారక రామ ఇవన్నీ కాల్చారు కదా థియేటర్స్, ఎంక్వైరీ కమిషన్ వేశారు. ఆయన వచ్చాడు పేపర్ పట్టుకుని, సార్ మీరు నిన్న అట్లా చేయకపోతే ఈవేళ మీరు నేను ఎంక్వైరీ కమిషన్ నిల్చోవాల్సిన పరిస్థితి ఏర్పడను అన్నాడు. మరి అందుకే కదా మాకేమి మీరు శత్రువులా అది. అట్లాగే వాళ్ళకి ఏంటంటే డిఎస్పీ గారు లేకపోతే ఎస్పీ గారు మన ఏ ర్యాంక్లో పనిచేస్తే ఆ ర్యాంక్లో ఆయన చేశాడంటే అందులో ఏదో న్యాయంగా ఉండి ఉంటుంది. ఆయనతో ఎప్పుడు మీరు కోరలు చేయొద్దు. సో రాజకీయం పోలీస్ వ్యవస్థ సరిగ్గా ఉంటే అంత 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 క్లీన్ అడ్మినిస్ట్రేషన్ కూడా పాసిబుల్ అవుతుంది. చిన్న చిన్న ఉంటుంటాయండి దానికి. సో యా పార్ట్ ఆఫ్ ది సిస్టమ్. ఇప్పుడు నలుగురిని వదలమంటారు ఒక దగ్గర, నలుగురిని వదలండి అని మనకు పైనుంచి ఇన్స్ట్రక్షన్ ఎవరో పేర్లు ఇస్తారు. ఆ మాపులో నలుగురితో పాటు ఇంకో 2 వస్తారు. ఓకే, మనం ఏంటి లేదు నలుగురే అన్నాం అనుకోండి వాళ్ళకి ఇన్సల్ట్. ఓకే, ఇది తెచ్చి నలుగురు రిఫ్ట్ అవుతుంటది. ఇక పొట్టు విడిపు ఉండాలి. అప్పుడు చూసి మనం ఐడెంటిఫై చేయగలం కదా, పంపిస్తే దే ఫీల్ హ్యాపీ. అట్లాగా 2001-2000లో మహానాడు అయింది వైజాగ్లో. అప్పుడు దేర్ వర్ ఇంటర్నల్ బిక్కరింగ్స్ అమంగ్ టీడీపీ. ఈ రెహమాన్ గారు అని ఉండేవారు ఎమ్మెల్యే, ఏకే ఖాన్ గారు సిపి అప్పుడు. రెహమాన్ గారు ఏదో కొంతమంది పంపిస్తారంటారు, సిపి గారు వద్దంటారు. ఫైనల్లీ నాకు చెప్పారు, నువ్వు చూడు అప్పుడు డీసీపీని రెహమాన్ అన్హ్యాపీగా ఉన్నాడు, ఒకసారి మాట్లాడు అన్నాడు. అంటే అది మాట్లాడితే ఏం లేదు సార్, మాలో 2 వర్గాలు, వాళ్ళు ఎంతమందిని పంపిస్తే మమ్మల్ని అంతమందిని పంపించమనండి లోపలికి, లేదు వాళ్ళు పూర్తి పంపించకపోతే మేము వెళ్ళాం. ఇది అగ్రిమెంట్, అంతే కదా అన్నారు. సరే మీరు ఎంతమంది వెళ్తారో లిస్ట్ ఇవ్వండి అన్నారు. పంపించాం. మన ప్రభాకర్ ఎర్రనాయుడు గారు బ్రదర్ ఎస్ఐ, ఆయన టఫ్గా ఉంటాడు. చెప్పాను వీళ్ళు పంపిద్దామయ్యా అని అంటే అలాగే అన్నాడు, పంపించాడు. 1 గంటకి భోజనం లంచ్ టైము బయటకు వచ్చాడు. మే కదా బాగా ఎండ ఉంటుంది. వచ్చి మాకు సానుభూతిగా మాట్లాడు, పోలీసులు చాలా కష్టపడతారండి, వాళ్ళని ఎవరు రికగ్నైజ్ చేయరు అది ఇది అని మాట్లాడు. ప్రభాకరే చెప్పారు, ఇది మంచి సమయం అయ్యా మరి మన గురించి అడుగు అన్నాడు. అంటే మాకు సైట్స్ ల్యాండ్ హౌసింగ్ కోసం ప్రభాకర్ స్టార్ట్ చేశాడు. మాకు అక్కడ ఇక్కడ అడిగితే అది గవర్నమెంట్ ల్యాండ్ అంటారు, ఈ సింహాచలం ల్యాండ్ అంటారు, ఎక్కడ ఇవ్వటం లేదు, మాది ఒక సంస్థ ఉంది అసోసియేషను, మాకు కష్టం ఇది ఉందండి అని అన్నాడు. అంటే ఆయన ఆలోచించి నాకు వీలైన పని నేను చేస్తాను అన్నాడు. ఆయన కూడా చైర్మన్ కూడా. అయితే ఏం చెప్పండి అంటే కూడా లేఅవుట్స్ ఉంటాయి కదా, మిగిలిపోయిన బిట్స్ ఉంటాయి, అవి గవర్నమెంట్ రేట్కి ఇవ్వడానికి వాళ్ళకి అధికారం ఉంటుంది. అలాగా ఇస్తాం, మీ ఆఫీసర్లు ఎవరెవరు 20-25 మంది చెప్పు. అట్లే నాకు ఒక ఏసీపీ గారికి ఒక దగ్గర ఇచ్చారు కాపులపాడు లేఅవుట్లో. అప్పుడు 2.25 lakhs ఎంతో 500 square yards. అదే ఇప్పుడు మా గ్రే హౌన్స్ రామానాయుడు స్టూడియో ఉంది, డౌన్ లో 25 మంది SICS కూడా ఇచ్చారు.
అలా మంచితో విన్ ఓవర్ చేయడం అంటే అది ఇదే క్లాసిక్. అందుకే ఐ నెవర్ హ్యాడ్ ఎనీ కన్ఫ్రంటేషన్ విత్ ఎనీబడి. మీరు వైజాగ్ వచ్చిన తర్వాత అగైన్ అవుట్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్ అండి, ఆల్మోస్ట్ 1000 కిలోమీటర్లు కాస్ట్లీ ఏరియా కదా సార్ ఇది, ఈ తడ నుంచి ఇటు చివరి వరకు చేపన వరకు. హౌ సేఫ్ డూ యూ థింక్ ది కోస్టల్ ఏరియా యాజ్ ఆఫ్ నౌ సార్? అంటే చాలా వరకు ఇంకా అండర్ రెడ్ జోనే ఉన్నది అన్నది ఒక ప్రధానమైన ఆరోపణ కదా సార్. ఇంకా ఇట్ ఈస్ నాట్ ఫుల్లీ ప్రొటెక్టెడ్ అనేది. అట్లీస్ట్ గత 10 ఏళ్లలో దాని ప్రామినెన్స్ అయితే పెరిగింది. కోస్ట్ లైన్ మనది 1034 కిలోమీటర్స్ మన లేటెస్ట్ సర్వే ప్రకారం. అంతకుముందు 974 ఉండేది. యాక్చువల్గా పోరస్, కంప్లీట్ ఫారెస్ట్. ఎక్కడి నుంచి ఎవరు అయినా రావచ్చు, ఈ విధంగానే రావచ్చు. అది నో బడీ కుడ్ ప్రివెంట్, నెంబర్ 1. అయితే అసలు పోలీసింగే సైకలాజికల్ ఇంపాక్ట్ పబ్లిక్ మీద. ఇప్పుడు మన పోలీస్ ఎంతమంది ఉంటాం? 15 మంది 20 మంది ఉంటాం స్టేషన్కి. పబ్లిక్ చూస్తే 30,000 40,000 ఉంటారు ఆ మండలానికి. ఆ లెక్కలో లేరు కదా మనం. ప్రతి మనిషికి ఒక పోలీసు లేరు కదా. పోలీస్ అంటే భయము, చట్టం అంటే భయము, కోర్టులు అంటే భయము. అట్లాంటి టెర్రరిస్ట్ కూడా ఇండియా వెళితే మనం బయటికి రాలేము. అలెగ్జాండర్కి అప్పుడు చెప్పాడు కదా ఆయన, నువ్వు ఎక్కడికైనా వెళ్ళి కానీ ఇండియా ఆ మట్టి చాలా ఇదైందని. ఆ తర్వాత ఆయన ఇదంతా రిలాక్స్ అయ్యాడు. అశోక కూడా కళింగ యుద్ధం తర్వాత ఈ రిఫార్మ్. ఆ విధంగా చేయాలంటే చేయొచ్చు. ఎలా అంటే ఇది 98, 99, 2001 ముంబై అటాక్స్ అయినాయి, టెర్రరిస్ట్ యాక్టివిటీస్. అప్పుడు గవర్నమెంట్ హ్యావ్ రియలైజ్డ్ దాని ప్రయారిటీ అన్నది. ఇంకా ప్రయారిటీ నెంబర్ 1 ఒక లూప్ హోల్ ఏంటంటే క్రిటికల్ గ్యాప్ అంటారు దాన్ని. కోస్ట్ గా డీల్ విత్ టెరిటోరియల్ వాటర్స్. టెరిటోరియల్ వాటర్స్ అంటే 12 nautical miles ఓవర్ ద సీ. బియాండ్ దట్ అండ్ ఇంక్లూడింగ్ టెరిటోరియల్ సీ నేవీ డీల్ చేస్తుంది అప్ టు హై సీస్. ఆ టెరిటోరియల్ వాటర్స్ నుంచి ల్యాండ్కి వచ్చేసరికి గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ కి ఎవరు మరి ప్రొటెక్ట్ చేయాలి? ఇప్పుడు ఎవరైనా షెల్టర్ తీసుకుంటే ఈ గ్యాప్ లోనే షెల్టర్ తీసుకుంటారు ల్యాండ్ మీద. వచ్చేదో ఆర్గనైజేషన్ ఇప్పుడు ఈ బంగ్లాదేశీలు కానీ వేరే వాళ్ళు వచ్చారంటే దాటే వచ్చి అక్కడ ఉంటారు. దాని గురించి అని చెప్పి కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ అనేది అప్పుడు మెరైన్ పోలీస్ అని స్టార్ట్ చేశారు. అది కమిటీస్ కట్టేసి ఫైనల్లీ 2005 లో గ్రౌండ్ అయి 2006 నుంచి ఫస్ట్ మన ఆంధ్రప్రదేశ్ లో 6 పోలీస్ స్టేషన్ స్టార్ట్ చేశారు. 1 కళింగపట్నం, 2 విశాఖపట్నం, 3 కాకినాడ, 4 మచిలీపట్నం, 5 సూర్యలంక, 6 దుగ్గరాజపట్నం, నెల్లూరు. ఆ తర్వాత ఫస్ట్ ఫేజ్ ఇది 2006-10 అనమాట. అయిన తర్వాత సెకండ్ ఫేజ్ కి మరొక అప్పటికి మళ్ళా 2008 లో ముంబై అటాక్ అయ్యింది, మేజర్ ఆపరేషన్ కసాబ్ బిల్లా. అప్పటికప్పుడు గ్యాప్ అంటే శ్రద్ధ పుట్టేది గవర్నమెంట్. పుట్టి మరి 15 పోలీస్ స్టేషన్స్ శాంక్షన్ చేశారు. టోటల్ ఇప్పుడు 21 పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి మనకి. అప్పుడు బోట్లు కూడా 18, 6 పోలీస్ స్టేషన్లు ఇంటూ 3 18 వచ్చారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదంతా ఇచ్చారు అప్పుడు. తర్వాత ఈ సెకండ్ ఫేజ్లో కూడా యాక్చువల్గా 30 బోట్లు శాంక్షన్ రావాలి. శాంక్షన్ అయితే అయ్యింది, అది పర్చేజ్లోనే ఆగిపోయింది, గ్రౌండ్ అయితే కాలేదు. తర్వాత 2 మెరైన్ ఇండియా బెటాలియన్స్ శాంక్షన్ అయ్యాయి, అంటే ఇన్ ప్రిన్సిపల్ ఎగ్రీ అయ్యారు మనకి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడానికి. తర్వాత మెరైన్ అకాడమీ, ట్రైనింగ్ అకాడమీ, మెరైన్ పోలీస్ అకాడమీ ఇక్కడ పెద్దపూడి అని మన కృష్ణా జిల్లా, వర్లగొండ తిప్ప అని అక్కడ 250 acres ఎక్వైర్ చేసాం. అది యాక్చువల్ అక్కడ ట్రైనింగ్ సెంటర్ రావాలి, బట్ డ్యూ టు వేరియస్ రీజన్స్ అది ఇప్పుడు గుజరాత్కి వెళ్ళిపోయింది. నేషనల్ లెవెల్ అకాడమీ అంటే ఒకటే ఉండాలా, మీకు ట్రైనింగ్ సెంటర్ ఇస్తాము అని గవర్నమెంట్ అంటుంది, సెంట్రల్ గవర్నమెంట్. అదొకటి. తర్వాత ఇప్పుడు మనకి ఎక్సలెంట్ మెరైన్ పోలీస్ సిస్టమ్ తమిళనాడులో ఉంది. ఎందుకంటే వాళ్ళు సెల్ఫ్ మేడ్ సిస్టమ్ అనమాట. కమ్స్ అండర్ సెంట్రల్ గవర్నమెంట్. ఇనిషియల్లీ స్టేట్ గవర్నమెంట్, ఎందుకంటే ఇనిషియేటివ్ తీసుకుంది బికాజ్ వాళ్ళకి థ్రెట్ ఫ్రమ్ ఎల్టీటీ, డైరెక్ట్ థ్రెట్ 19 నుంచి థ్రెట్ ఉంది దానికి. అందుకని వాళ్ళే ఫార్మ్ చేసుకున్నారు.
చాలా బాగుంటుంది అది. ఒక అడిషనల్ డీజీ ర్యాంక్ ఆఫీసర్, ఇప్పుడు శైలేంద్ర బాబు అని మొన్నటి వరకు డీజీ ఉండేవారు, రైట్. ఆయన ఇప్పుడు ఎలక్షన్లో మార్చారు. ఆయన డెడికేటెడ్ దీనికి. యాక్చువల్గా ఇప్పుడు వెళ్ళి అసలు అక్షరాలతో మాట చెప్పేసేవాళ్ళు. ఓకే. వాళ్ళ పోలీసింగ్ కూడా బాగుండేది, ఎన్ఫోర్స్మెంట్ అంతా. రామనాథపురం అవన్నీ కూడా మంచి స్ట్రక్చర్ కూడా బాగుంది. అడిషనల్ డీజీ తర్వాత ఐజీ, డిఐజీ, అడిషనల్ ఎస్పీ, డిఎస్పీ, ఎస్ఐ ఇవన్నీ కూడా ర్యాంక్స్, సిస్టమ్ అంతా కలిసి 2,000 మంది ఫోర్సు, మెరైన్ కమాండర్స్ అని ఒక 2 బెటాలియన్స్, తర్వాత ఆల్ టెరైన్ వెహికల్స్ పెట్రోలింగ్ కి. ఇప్పుడు అదేంటంటే ఈ ఇసుకలో దే కెన్ గో. కొత్తగా వచ్చే మన వాళ్ళంతా ఎగ్జిబిషన్ లాగా షో చేసి డబ్బులు తీసుకుంటారు సరదాగా. ఆ రోజుల్లో 14 lakhs అంత అది, ఇప్పుడు మా అయితే 30 అట్లా ఉంటుంది. అలాంటి ఎక్విప్మెంట్ అన్ని వాళ్ళు ఏర్పరచుకున్నారు. ఎన్ఫోర్స్మెంట్ ఇన్వెస్టిగేషన్ కూడా వాళ్ళు చేస్తారు. కేసెస్, బంగారం గట్టి పట్టుకోవటం, స్మగ్లింగ్ యాక్టివిటీస్. మేజర్ గా అయితే వైజాగ్, దుగ్గరాజపట్నం, మచిలీపట్నం ఇవి టార్గెటెడ్ ఏరియాస్ అంటారు. అది వాస్తవం అంటారా సార్? ఎనీ ఏరియా ఈజ్ ఏ టార్గెట్. పర్టికులర్లీ వైటల్ ఇన్స్టలేషన్స్ ఉన్నాయి కదా వైజాగ్ లో, వీటికి ఇవి తప్పనిసరిగా ఉంటుంది. ఆ మధ్య కొంతమంది సస్పెక్ట్స్ కూడా పట్టుకున్నారు. పట్టుకున్నా పెద్దగా ఇన్ఫర్మేషన్ రాలేదు. దీనికి ఏంటి అంటే పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఎందుకు ఎఫెక్టివ్ గా ఇది రన్ కాలేకపోతుంది అన్నది సెంటర్ స్టేట్ పూనుకోవాలి. ఇది 2 governments బేబీ. అట్ ది సేమ్ టైం స్టేట్స్ మధ్యలో కూడా కొంత వైరుధ్యం ఉందని అంటారు, వాస్తవానా సార్? లేదు, స్టేట్స్ మధ్య కోఆర్డినేషన్ ఉంది. ఎవరి స్టేట్ వాళ్ళది. ఇప్పుడు మన 1034 kilometers మంది, తమిళనాడు 974 ఎంత ఉంది. నేను ఆ క్వశ్చన్ తీసుకుంటే తమిళనాడు నుంచి ఇటు వచ్చినప్పుడు లేదు, ఇటు నుంచి తమిళనాడు వచ్చినప్పుడు ఇంటర్నల్ ఫిషర్మెన్ కి అది ఫిషర్మెన్ అది ఉంటుంది. అది చిన్నవి. ఇప్పుడు మన ఊర్లో చేపలు పడతారు కదండి మన రివర్ లో, వేరే ఊర్లో పెడితే మన దగ్గర ఫిషర్మెన్ సొసైటీస్, కమిటీస్ ఉన్నాయి. వాళ్ళు అలారం చేస్తారు. ఆ ఊరు పెద్దలు, ఈ ఊరు పెద్దలు పంచాయతీ చేస్తారు. సెక్యూరిటీ స్టాండ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే స్టేట్స్ మధ్య మంచి వాతావరణం. అదే విధంగా ఆ ఫిషర్మెన్ గైజ్ లో ఫారినర్స్ కూడా రావచ్చు, బంగ్లాదేశ్, శ్రీలంక వాళ్ళు కూడా వచ్చే థ్రెట్ ఉంది. అందుకనే ఎక్కువ ఫిషర్మెన్ జాబే ఉండేది మొదట్లో. బోట్స్ కి ఐడెంటిఫికేషన్, ఫిషర్మెన్ కి ఐడెంటిఫికేషన్, వాళ్ళని స్ట్రెంత్ చేయడం, ల్యాండింగ్ పాయింట్స్, ఇవన్నీ కూడా దాని మీద కోఆర్డినేషన్. ఈ కోస్టల్ సెక్యూరిటీ పోలీస్కి ఏంటంటే లీడింగ్ అంటే పైనీరింగ్ ఆర్గనైజేషన్ కోస్ట్ గార్డ్, బికాజ్ మనం ఎస్టాబ్లిష్ కాలేదు కదా, వాళ్ళు లీడ్ చేస్తారు. కంబైన్డ్ సెంటర్ కూడా ఉంది విశాఖపట్నంలో, వాళ్ళది మంది అందరూ కలిసి, నేవీ వాళ్ళది, ఈ 3 కలిసి ఉండాలి. దీనికి ల్యాండ్ ఇవ్వడానికి రెవెన్యూ వాళ్ళు కావాలా, అదే కోఆర్డినేషన్ ఆల్ డిపార్ట్మెంట్స్ తో. ఇప్పుడు ఫిషర్మెన్ అంటే మళ్ళీ కలెక్టర్ గారు వీళ్ళందరూ వస్తారు కదా, ఫిషరీస్ డిపార్ట్మెంట్. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ లో 14 డిపార్ట్మెంట్స్ తో మంది టచ్ ఉండాలి. ఒకటి బేసిక్ గా కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ హోమ్ లో ఉంటుంది. తర్వాత బోర్డర్ సెక్యూరిటీలో అందులో ఒక వింగ్ ఉంటుంది. తర్వాత డిఫెన్స్ లో ఉంటుంది. తర్వాత ఈ షిప్పింగ్ యాక్టివిటీస్ ఇది మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ లో ఉంటుంది. అట్లా వేరే ఫిషరీస్ దాంట్లో ఉంటుంది. అట్లా 14 మేజర్ డిపార్ట్మెంట్స్ తో కోఆర్డినేషన్ ఉండాలి. ఇక్కడికి వచ్చేసరికి 21-22 స్టేట్ లెవెల్లో కోఆర్డినేషన్ ఉండాలి. ప్రాబ్లం ఏంటంటే ఏదైనా ప్రాబ్లం వస్తే ఏదో పోలీస్ బేబీలా చూస్తారు. యాక్చువల్ పోలీస్ బేబీ కాదు ఇది. అవేర్నెస్ క్రియేట్ చేయాలి ముందు, తర్వాత ఎన్ఫోర్స్మెంట్ చేయాలి. ఈ 2 కూడా ఇంకా ఇనిషియల్ స్టేజ్ లోనే ఉన్నాయి. ఒకవేళ ఇప్పుడు ఏదైనా థ్రెట్ వస్తే మనం ఫేస్ చేసే కండిషన్ ఉన్నామంటారా? కొంచెం కష్టం. ఎందుకంటే చేయగలం కానీ, అంటే అల్టిమేట్లీ మన కమాండ్ ఆఫ్ ఫోర్స్ ఇప్పుడు ముంబైలో అయిందనుకోండి, ఎన్ఎస్జీ వచ్చింది, ఇక్కడ మనకి ఆక్టోపస్ ఉంది లోకల్, తర్వాత మన ఏపీఎస్పీ కానీ వీళ్ళంతా లోకల్ పోలీస్ ఆల్సో ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ కలెక్షన్. ఎక్కువగా మీకు చేసేది ఇప్పుడు ఎక్స్ట్రీమిజం అంటే మావోయిజము డీల్ చేసింది లోకల్ పోలీసే కదా, మన కానిస్టేబుల్స్, ఎస్ఐలు వాళ్ళే చేశారు ఎక్కువ వరకు. అలా చేసేవాళ్ళు ఉన్నారు. బట్ చేసేవాళ్ళు ఉండడానికి వాళ్ళకి స్ట్రెంథెన్ చేయాలి. ఒకటి ఏంటంటే ఇండిపెండెంట్ వింగ్ కావాలా. ఇది తమిళనాడులో ఉంది ఇండిపెండెంట్ వింగ్. అది మన అదర్ వింగ్స్ లా పోలీస్ లా
రిక్రూట్మెంట్ ఇదంతా ఉన్నాం. రెండు స్ట్రెంత్ కూడా మంచి ఇప్పుడు సీ మీదకి వెళ్తాం మనం. ఈత రాని వాళ్ళని కోస్టల్ సెక్యూరిటీ పోలీసుకి పంపిస్తే బ్రతకడే కష్టం. అలాగే ట్రైనింగ్ అప్పుడే సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకుని ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు పనిచేస్తారు మన గ్రేహౌండ్స్ లాగా. తర్వాత వీళ్ళకి గ్రేహౌండ్స్ అన్ని ఆర్గనైజేషన్లో కూడా సిఐడి ఇంటెలిజెన్స్ వాటిల్లో ఇన్సెంటివ్ ఉంది. బట్ కోస్టల్ సెక్యూరిటీ పోలీసులో ఇన్సెంటివ్ లేదు. ఇవన్నది అన్ని వదులుకొని ఎవరు వస్తారు? మూడవది ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఇన్ఫర్మేషన్ కి చాలా ఈజీ. మనకి దాదాపు 572 విలేజ్ ఎన్ని వస్తాయి. ఈ 572 విలేజ్ లో ఒక గ్రామానికి ఒక హోమ్ గార్డు లేదా వాలంటరీ ఫోర్స్ గుజరాత్ లో అక్కడ ఉన్నాయి. వాళ్ళకి ఆ రోజుల్లో రోజుకు 100 రూపాయలు 3000 రూపీస్ ఇస్తే ఊర్లో ఉండి మనకి చూడండి మస్కూరి కావాలి ఉంటాడు కదా విలేజ్ లో, ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి చెప్పడం విలేజ్ సిస్టమ్ అట్లా చెప్పగలడు. మనం రోజు అక్కడ ఉండలేం కదా. అదే మన అవేర్నెస్ ప్రోగ్రామ్స్, విజిటింగ్, తర్వాత వాళ్ళతో లైజన్. ఇంకోటి ఏంటంటే ఇన్వెస్టిగేషన్ పవర్స్ మనకు ఉన్నాయి సిఆర్పిసి ప్రకారం. బికాస్ అవర్ పోలీస్ స్టేషన్ ఈస్ డిక్లేర్డ్ యాజ్ పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్ అన్న తర్వాత ఇన్వెస్టిగేషన్ పవర్స్ ఆటోమేటిక్ గా అన్ని చట్టాలు ఉంటాయి. ఇంకోటి ఏంటి మన జూరిస్డిక్షన్ 500 మీటర్స్ వరకు కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ జూరిస్డిక్షన్. 500 మీటర్స్ అంటే ఏంటి? 1/2 కిలోమీటర్. 1/2 కిలోమీటర్ అంటే కోస్ట్ లైన్ లో మేజర్ ఇండస్ట్రీస్, హోటల్స్ అన్ని కూడా కోస్టల్ సెక్యూరిటీ ఫోర్స్ కి వస్తాయి. రెండు గవర్నమెంట్లు ఇదే కానీ. బట్ ఈ మేబీ ప్రైమ్ మినిస్టర్ కి గుజరాత్ కాబట్టి ఐడియా ఉండి ఉంటుంది. మన సీఎం గారికి మరి ఐడియా అంతగా ఉందో లేదో కోస్టల్ సెక్యూరిటీ పోలీసు నాకు తెలీదు. ఒకసారి అడిగారు ఒక మీటింగ్ లో స్పెషలైజ్డ్ వింగ్ ఏదైనా ఉందా అని. మిగతా నేనే అక్కడ ఉన్నాను, చెబుదాం అనుకుని మళ్ళీ ఆగిపోయాను. చెప్తే ఏం చెప్పాలా, మాకు మేమే చెప్పుకోవాలి లేదు అని మళ్ళీ అంతా బయటకు వచ్చిన మనకు నార్మల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే దీనికి 6 months ఒకసారి NCSMS అని మీటింగ్ అని ఉంటుంది నేషనల్ లెవెల్లో. క్యాబినెట్ సెక్రటరీ గారు హోల్డ్ చేస్తారు. తర్వాత హోమ్ మినిస్టర్ గారు వస్తారు. ఒక్కోసారి మాకు ముంబైలో పెట్టారు. అలాగా హయ్యర్ ర్యాంక్ తో ఇంటరాక్షన్, ఫండ్స్ కూడా బాగానే ఇస్తారు. సెంటర్ వరకు మొదట్లో ఇనిషియల్గా ఏమన్నారంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు మేము ఇస్తాం, పోలీస్ స్టేషన్ కట్టించడము, ఈ మన లైఫ్ జాకెట్స్. బట్ ఫండింగ్ మాత్రం స్టేట్ గవర్నమెంట్ చూడాలి అనేది వాళ్ళే ఫండ్ చేశారు, డైరెక్ట్ ఫండ్స్. కానీ ల్యాండ్ ఇలాంటివి ఇవ్వటం, తర్వాత ఇప్పుడు బోట్లు ఇచ్చారు. బోట్లు కూడా అప్పుడు 5 years వరకు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది ఫ్యూయల్ అంతా. తర్వాత స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి. స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలంటే ఇవ్వరు. రెండు అంటే బడ్జెటరీ కన్స్ట్రైంట్స్. రెండు ఎస్పీలతో టైఅప్ ఉండాలి. రిలేషన్ బాగుంటే పర్లేదు, లేకపోతే ఆయిల్ కూడా ఎస్పీ దగ్గరికి వెళ్ళాలి, ఐజీ అయినా సరే. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండేవి. ఈ లోకల్ పోలీసులో పెట్రోలింగ్ ఇవన్నీ రాత్రి వేసేసేవాళ్ళు వీళ్ళకి. నేను జాయిన్ అయిన తర్వాత అప్పుడు మాకు లాట్ ఆఫ్ సపోర్ట్ డీజీ గారు, అప్పుడు జేవి రాముడు గారు ఉండేవారు. ఆయన ఆర్గనైజేషన్ ఉన్నప్పుడు ఆయన ప్రపోజల్స్ యాక్చువల్గా ఇవన్నీ ఆయనకి అవగాహన ఉంది. నేను వెళ్ళగానే, నేను అడగగానే చెప్పేవాడు సెట్లోనే. ఆయన ఏమడితే అవి ఇవ్వండి అని చెప్పేవాడు. అట్లా వెహికల్స్ కానీ మ్యాన్ పవర్ కానీ ఇచ్చి ఆఫీస్, సెపరేట్ ఆఫీస్, హెడ్ ఆఫ్ ఆఫీస్ పెట్టించాం వైజాగ్. అంతకు ముందు ఆఫీసు ఇక్కడ ఉండేది మన హైదరాబాద్ లో. అప్పుడు జాయింట్ పార్లమెంటరీ కమిటీ మీటింగ్ చైర్మన్ అప్పుడు మన వెంకయ్య నాయుడు గారు ఉండేవారు. ఆయన పాయింట్ అవుట్ చేశారు, సముద్రం విశాఖపట్నంలో ఉంది, ఆఫీస్ హైదరాబాద్ లో ఉంది, హౌ దే కోఆర్డినేట్ అన్నాడు. అది చూపించాను డీజీ గారికి. ఆయన నవ్వాడు, నన్ను చూసి నువ్వు వెళ్ళిపోతావా అన్నాడు. పంపిస్తే వెళ్తాను సార్ అన్నాడు. లెటర్ రాయి అన్నాడు. అప్పుడే గంటలోనే జీవో వచ్చింది. తీసుకెళ్ళి వైజాగ్ లో పెట్టాం. అంతకుముందు ప్రైవేట్ బిల్డింగ్ ఉండేది, తర్వాత కూడా బిల్డింగ్. ఇప్పుడు లేటెస్ట్ రూరల్ ఆఫీస్ వైండ్ అప్ అయింది కదా, అనకాపల్లి వచ్చింది. ఆఫీస్ ఖాళీగా ఉంటే అందులో మొన్న డీజీ గారు
అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాదు. నైస్. ఆ వెపనరీ అన్ని ఇచ్చారు చాలా. రైట్. అవన్నీ సిటీ ఆర్మర్ రిజర్వ్లో డిపాజిట్ చేస్తే అసలు ఇవన్నీ ఉన్నాయి అన్నది కూడా ఇప్పుడు ఉన్న వాళ్ళకి అవగాహన ఉండాలి. అట్లానే ట్రైనింగ్, చాలా ట్రైనింగ్ ఇవ్వాలి. ఓకే. సముద్రం ఈత, ఎక్విప్మెంట్ మీద ట్రైనింగ్, పడవలు రన్, టెక్నికల్ స్టాఫ్ అది బట్ ప్రాధాన్యత అయితే కొంత పెరిగింది మీరు పెరిగింది. ఓకే. పెరిగింది కొంతవరకు బాగానే తీసుకొచ్చారు. 2016, 17, 18 వరకు బాగానే ఉంది. ఇప్పటికీ ప్రధానమైన ఆరోపణ ఏంటంటే వచ్చే అది డ్రగ్స్ కావచ్చు లేదా ఇల్లీగల్ యాక్టివిటీస్ కావచ్చు, కోస్టల్ సైడ్ నుంచి ఎక్కువగా ఇన్ఫ్లేటెడ్ అవుతున్నారు. అది రిఫ్యూజీస్ ఫారం కావచ్చు, ఏదైనా కానీ దట్ హాస్ బికమ్ మోర్ పాసిబిలిటీ ఉంది. మోర్ డేంజర్ జోన్ అనేసి. ఎందుకంటే సిస్టంలో లోపాలన్నీ ఉన్నాయి. మన దగ్గర వైజాగ్లో హెచ్పిసిఎల్ పైప్ లైన్ ఉంటుంది. రైట్. ఆ పైప్ లైన్ నుంచి ఆయిల్ తీసేసేవారు. అప్పుడు సిపి గారికి పాస్ చేస్తే ఆయన, ఎందుకంటే మన లిమిటెడ్ రిసోర్స్ ఆయిల్ రిసోర్సెస్, ఆయన పట్టుకుంటే ఇంక్లూడింగ్ అవర్ స్టాఫ్ ఆల్సో దేర్. మంత్లీ మామూలు నుండి సంథింగ్ అలాంటి తీసుకుని వీళ్ళు సైలెంట్ అయిపోతారు. ఎప్పుడే సైలెంట్ అయిపోతారో మరి వాళ్ళ యాక్టివిటీ ఎక్కువ. సిఆర్పిఎఫ్ కూడా అక్కడ ఉంటుంది, ఈ సిఎస్ఎఫ్ వాళ్ళు కూడా కన్వెన్స్ ఉంది అక్కడ. ఇవన్నీ ఉందన్నమాట. ప్రాబ్లం ఏంటంటే మన బ్రిటిష్ సిస్టమ్ కాబట్టి ఆల్వేస్ స్టార్టెడ్ విత్ సస్పిషన్, ఈచ్. ఇప్పుడు నేను ఉన్నప్పుడు ఆఫీస్ ఇచ్చారు, సెపరేట్ బడ్జెట్ అంతా మాకు. నేనే అప్పుడు హెడ్, నేనే డ్రా చేసుకోవడం. ఇవి ప్రాబ్లమ్స్ చాలా వరకు సాల్వ్ అయిపోయాయి. మా వెహికల్స్, మా ఆయిల్, మా జీతభత్యాలు మేమే డ్రా చేసుకోవడం. మేము అక్కడికి వెళ్ళవలసిన అవసరం ఉండేది కాదు. మా ఫోర్స్కు మేమే బీట్లు వేసుకునేది, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసుకునేది, ఇదంతా ఉండేది. మీటింగ్స్ కూడా ఎంత పరిస్థితి అంటే అక్కడ కోస్ట్ గార్డ్ వాళ్ళు కానీ లేదా సిపి గారు కానీ హోస్ట్ చేయాల్సిన పరిస్థితి ఉండేది ఇనిషియల్గా. మీద మీటింగ్ పెట్టారు, స్టేట్ లెవెల్ మీటింగ్ అంటే ఇన్కమ్ అంటే బడ్జెటరీ కన్స్టెంట్స్ వల్ల ఆయన బేర్ చేయాల్సి వచ్చేది. అప్పుడు నేను అదేంటి ఆయన ఎందుకు బేర్ చేయాలా, మనం మీటింగ్ మనం పెట్టుకుందామని. డబ్బు వస్తుంటది, అది హౌ ఇట్ ఈస్ యూటిలైజ్డ్ అన్నది ఉంటుంది, డబ్బు లేక కాదు. ఆ తర్వాత అట్లా చిన్న చిన్నవే మనకి బలం అన్నమాట. ఈ కొంచెం ఇన్సెంటివ్, తర్వాత మనం కావాల్సిన పోలీస్ మెన్ సెలెక్ట్ చేసుకోవటం, ట్రైనింగ్ ఇవ్వటం, కోఆర్డినేషన్ విత్ సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు వాట్ ఎవర్ మనం అనుకున్నామే, 2 మెరైన్ ఇండియా బెటాలియన్స్ ట్రైనింగ్ సెంటర్, ఇలాంటివన్నీ కూడా సెంటర్ నుంచి ఇదే మంచి రైట్ టైం తీసుకురావడం. రెండు ఇప్పుడు ఆల్రెడీ వారు టైం కాబట్టి కొంచెం ప్రెస్ చేయడానికి, అంటే ఎకనామిక్ కండిషన్ కష్టమని అంటున్నారు. బట్ ఇవన్నీ చూస్తే ఎంత ఉండదండి. ఆ రోజుల్లో నేను అడిగినంతా ఒక 3 కోట్ల ఒక లాటు. ఇప్పుడు మన ఈ వాలంటరీ ఫోర్స్ ఇంకో 3 కోట్లు ఇన్సెంటివ్ అడిగితే ఆయన అప్పుడు ఫైనాన్స్ సెక్రటరీ, ఆయనకి అంటే అవగాహన లేక నువ్వు ఎంత ఇన్కమ్ తెస్తావు అన్నాడు. 6 కోట్లు ఖర్చు కదా. మే ఇన్కమ్ తేవడం ఏంటి సార్, ఎన్ఫోర్స్మెంట్ అలాగైతే లేదు అది ఇది అన్నాడు. నాకు కోపం వచ్చి లేచాను. సరే సార్ మీరు ఇవ్వకపోతే బాంబేలో ఏం సిచ్యువేషన్, ఇక్కడ అదే సిచ్యువేషన్ జరిగితే కానీ మీరు ఇవ్వరు, అది కూర్చో కానీ యాక్చువల్గా డబ్బులు లేవయ్యా ముందర. ఆ విషయం నాకు చెప్పొచ్చు కదా, నేనే పైవాడిని కాదు కదా, అలా ఉంటుంది. బట్ ఆఫ్టర్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆల్మోస్ట్ 35 ఏళ్ళ పైబడి సర్వీస్, పోలీస్ వ్యవస్థ అనేది శిక్షించడానికా లేదా పరివర్తనగా సార్? ఇన్ ద సెన్స్ ఆ క్వశ్చన్ ఎందుకు పెడతానంటే ఇప్పుడు చాలా మటుకు మీకు కూడా తెలిసే ఉంటుంది కదా సార్, అంటే కొంత సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఉరి శిక్ష ఉండకూడదు, చట్టం అనేది పరివర్తనకి పనిష్మెంట్ కన్నా అని అంటారు. ఇప్పుడు స్లోలీ అటు సైడ్ ట్రాన్స్ఫార్మ్ చేయాలి అని అంటారు. సో ద సిస్టమ్ ఆఫ్ పోలీస్ ఈస్ దేర్ టు పనిష్ ఆర్ రిఫార్మ్ సార్? యాక్చువల్గా పోలీస్ పరివర్తన అంటే అది ప్రిజన్ డిపార్ట్మెంట్, కరెక్షనల్ సర్వీసెస్. సో అంటే రిఫార్మ్స్ బేసిక్ ఎన్ఫోర్స్ చేయాలి. ఓకే, ఎన్ఫోర్స్ చేసి నేను చెప్పానే ఫస్ట్ పాయింట్, ఇన్నోసెంట్ షుడ్ నాట్ బి విక్టిమైజ్. అది చేయగలం మనం, అది చేయాలి, ఓపిక ఉండాలి దానికి. రిఫర్మేషన్ అనేది ఇప్పుడు నక్సలైట్స్ అయినప్పటికీ కూడా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వటం ఇలాంటివన్నీ. అట్లాగే ఇప్పుడు ఏదో పెట్టి థెఫ్ట్ చేస్తాడు ఆకలికి, వాడికి ఏదైనా ఏదో స్కిల్ ఉందనుకోండి, ఇప్పుడు
ఆ స్కిల్లో పెట్టడం అని చేస్తే నేరాలు తగ్గుతాయి ఆటోమేటిక్. అంటే ఏకంగా ఉరి శిక్ష రద్దు చేయాలి, భారతదేశం చట్ట పరిమితిలో ఉండకూడదు అని అంటారు. అంటే అంత రిఫార్మ్ యాక్టివిటీసే ఉండాలి, శిక్షించడం అనేది సెకండరీ ఆస్పెక్ట్ ఉండాలంటారు. అది మీరు ఉరి సమర్థిస్తారు? శిక్ష వల్ల ఏం లాభం ఉంటుంది? అన్ని ఒడిగిపోతాయి ఆడికి. ఉరి శిక్ష ఇస్తే లైఫ్ అయ్యేసరికి ఈజ్ అవుట్డేటెడ్. ఓకే అన్ని ప్రాణం అంతా కొత్త ప్రాణంతో ఉంటాడు. ఓకే ఉరి తీసి ఏం లాభం? రైట్ లేదా ఇమీడియట్ ఉరి తీసినా ఏం రాదు. మనిషికి పరివర్తన కావాలా. ఓకే పరివర్తనకి ప్రెజెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. రైట్ అది డిఫరెంట్. క్రైమ్ అండ్ పనిష్మెంట్ సెపరేట్. అది Right. క్రైమ్ చేసిన క్రిమినల్ని మీద చర్యది సత్ప్రవర్తన అనేది అవసరం. రైట్ బట్ మనదేంటి డెటరెన్స్ అనమాట. రైట్ ఇంకోటి మళ్ళీ అఫెన్స్ చేయకుండా ఓకే అలా వదిలిస్తాం అనుకోండి, ఆబ్వియస్లీ రిపీట్ మోడ్. సామాన్యులు రోడ్డు మీద తిరగడం కష్టంగా. సో అంటే ఆ వాదనకి కొంత ఈ మధ్య రీసెర్చ్ కూడా జరుగుతుంది సార్. అంటే పరివర్తన మీదే పోలీసులు జాస్ పెట్టాలి కానీ. బ్రిటిష్ పోలీస్ కదా, ఎవరా అది ఇది తిట్లు, అబ్యూజివ్ లాంగ్వేజ్, లేకపోతే కొట్టడం తిట్టడం ఇదంతా ఉండేది. రైట్ అది ఇప్పుడు లేదు. ఓకే రెండు మనకు కూడా అసహ్యం అనిపిస్తుంది ఆ భాష వాడడం. అదంతా థర్డ్ డిగ్రీ కూడా వాడడానికి కష్టం. Right. ఇప్పుడు అంతా సర్వేలెన్స్ ఉంది, హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇవన్నీ ఉన్నాయి, కోర్టులు తప్పపడతాయి. దాన్ని చూసాం కదా ఈ మధ్య 2-3 కేసుల్లో జైలు శిక్షలు Right. అనిపించారు పోలీసులు. యా నోబడీ విల్ వెంచర్ రైట్ టు డూ దట్. బట్ వాళ్ళు ఈ పని చేస్తున్నారంటే ఏమవుతుందంటే దే ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్. వర్కింగ్ కండిషన్స్ ఇంప్రూవ్ చేయాలి. రైట్ 24 గంటలు పని చేసుకుని వచ్చి అప్పుడే వెళ్ళి ఎవడో ఏదో అన్నాడు అనుకోండి, ఎవరో కాలు పుట్టుతుంది అన్నారు, లేకపోతే సహజం కదండి కోపం రావటం. వాడు ముద్దు పెట్టుకున్నాడు సరే ముద్దు పెట్టుకుంటే ఏం చేస్తారా అని మాట్లాడినాడు. ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ వాళ్ళు హ్యాపీ, రైట్ కేసు డిటెక్ట్ అయింది విత్-ఇన్ 24 hours అని జావియల్ మూడ్ లో వాళ్ళు నవ్వుకున్నారేమో. ఏదైనా అయితే వార్డ్ అవని, సిటీ అయితే విలేజ్ అయితే విలేజ్ కమిటీస్ ఇవన్నీ కూడా మనకి మాన్యువల్ ఉన్నాయి. విలేజ్ కమిటీస్, విలేజ్ డిఫెన్స్ కార్డ్స్, పేర్లు వేరే, ఫ్రెండ్స్ ఆఫ్ పోలీస్ ఇవన్నీ. ఉదాహరణ తమిళనాడులో ఫ్రెండ్స్ ఆఫ్ పోలీస్ అంటారు, ఓకే లేకపోతే నైబర్హుడ్ కమిటీస్. అంటే వారి ఇళ్ళు మనం చూడడం, మన ఇల్లు వాళ్ళు చూడడం. ఇప్పుడు మనం బయటకు వెళ్ళామనుకోండి, వాళ్ళు చెప్తాం, మనం బయట వాళ్ళు చూస్తారు. అండర్స్టాండ్. వాళ్ళు క్యాంప్ వెళ్ళారనుకో మనం చూస్తాం. అదర్వైజ్ ఓ తెలియదు కదా. రైట్ ఎవడో వస్తే తాళం పగల కొట్టినే మనం ఏం అనలేము. అండర్స్టాండ్. వాళ్ళ ఇంట్లో ఏమో ఎవరు అనుకుంటారు. స్మాల్ థింగ్స్. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ కోస్టల్ దాని గురించి మేము చేసే రీసెర్చ్ లో మీ ఇన్ఫర్మేషన్ చాలా యూస్ఫుల్ అవుతుంది. వెల్కమ్ ఎట్ ఎనీ టైమ్.